గురువులందరికీ, మహర్షులందరికీ, అందరికీ నమస్తే. మన పత్రిజీ గారికి నమస్తే. గురు గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా ధ్యానం అంటే ఏంటి? దానివల్ల ఉపయోగాలు ఏంటి? ధ్యానం చేస్తే కలిగే చాలా ఉపయోగాలు మనకు ఏమొస్తాయి? దానివల్ల ఏంటి అని చెప్పడానికి సుధాకర్ సార్ అడిగారు. నేను ఫస్ట్ నా గురించి ఒక 5 నిమిషాలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తాను. ఓకేనా మేడం? హలో సార్, సుధాకర్ సార్ వినబడుతుందా? ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే ఓకే. సార్. నా పేరు సీత రాఘవేంద్ర అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను మెడిటేషన్కి ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి మెడిటేషన్లో ఉన్నాను. యాక్చువల్లీ మెడిటేషన్ అంటే ఏంటో నాకు తెలియదు. మా అమ్మ నన్ను మెడిటేషన్లో తీసుకొచ్చింది. తను చేస్తుండే మెడిటేషన్. ఎన్నోసార్లు మెడిటేషన్కి రా, మనకి మంచిగా అవుతుంది, మంచిగా ఉంటుంది అన్నీ అని చెప్పారు, కానీ నేను పట్టించుకోతుండే. క్రమంగా తను మెడిటేషన్ చేయడం వల్ల నాకు కూడా అలవాటైంది. అలవాటైన తర్వాత నేను కూడా మెడిటేషన్ చేరాను. ఆ తర్వాత చాలా ఎక్స్పీరియన్స్ చేశాను మెడిటేషన్లో. మెడిటేషన్లలో హై పీక్ వరకు కుండలి అవేకెన్ వరకు వెళ్ళాను. కుండలి అవేకెన్ అయ్యింది. చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో సుధాకర్ మా ఫ్రెండ్, మా కొలీగ్, తను ఒకసారి క్లాస్ తీసుకోండి సార్, మీకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అని చెప్పారు. అయితే నాకున్న కలిగిన అనుభవాలు, ఎక్స్పీరియన్స్ చెప్దామని ఒకసారి క్లాస్ తీసుకుందామని వచ్చాను. ముందుగా మెడిటేషన్ అంటే ఏంటిది, దానివల్ల ఉపయోగాలు ఏంటిదో చెప్తాను. మనలో ఉన్న శక్తిని తెలుసుకోవడానికి ఒక విధమైన టూల్ మెడిటేషన్. ప్రతి మానవుల్లో, ప్రతి మనిషిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని విశ్వశక్తితో కలిసినప్పుడు మనకు తెలియని ఎన్నో విధమైన రకాల పవర్స్, రకమైన ఎక్స్పీరియన్స్ చాలా కలుగుతాయి. అది ఏ విధంగా కలుగుతుందంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలో ఉన్న శక్తి విశ్వశక్తితో అనుసంధానమైనప్పుడు మనకు ఆటోమేటిక్గా మన బాడీ రీఛార్జ్ అవుతుంది. ఎలా అవుతుందంటే, విశ్వంలో చాలా శక్తి ఉంటుంది. మనలో శక్తి టుగెదర్ కలిసి అది మన బాడీలో ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. దానికి ఒక వే ఏంటంటే మెడిటేషన్. మెడిటేషన్ ఎన్నో రకాలు, ఎంతో మంది చెప్తారు. అందరు చెప్పింది ఒకటే. మనము ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇప్పుడు పత్రిజ్ గారు చెప్పేది శ్వాస మీద ధ్యానం చేసి మెడిటేషన్ చేస్తే మంచి కుదురుతుంది, మనకి మెడిటేషన్ అబ్బుతుంది అని చెప్తారు. కొంతమంది క్రియా యోగా చేస్తారు, కొంతమంది ఇంకో యోగా చేస్తారు, ఇంకో చేస్తారు. ఏ చెప్పినా కానీ మార్గం ఒకటే, దాని గమ్యం ఒకటే ఉంటుంది. ఎన్నో పద్ధతులు ఉన్నా కానీ చేరాల్సింది ఒకటి, ధ్యానం. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిగా చెప్తారు, ఒక్కొక్కరు వేగా చెప్తారు. మనము చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం హైదరాబాద్కి రావాలనుకోండి, సపోజ్ ఒకరు ఖమ్మం నుంచి వస్తారు, ఒకరు వరంగల్ నుంచి వస్తారు, ఒకరికి ఇంకో విజయవాడ నుంచి వస్తారు, ఇంకోరు వచ్చి వస్తారు. కానీ వేరే రూట్ నుంచి వచ్చినా కానీ గమ్యం హైదరాబాద్ కాబట్టి ఎక్కడ చేరినా హైదరాబాద్ చేరాలనే గమ్యంలో ఆ ట్రావెల్ అనేది ఒకటే ఉంటుంది. మనము రీచ్ అయ్యేది ఒకటే వే ఉంటుంది. అంటే వేరే వే ఉన్నా కానీ రీచ్ అయ్యే గమ్యం అయితే ఒకటే ఉంటుంది. ఒక్కొక్క పద్ధతి చెప్తారు. అందులో పత్రిజీ గారు చెప్పింది అందరికీ అందుబాటులో ఉండేది, సాధ్యమైంది, ఈజీగా చేయగలుగుతాం. మెడిటేషన్ లో మనం శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత, కళ్ళు ముచ్చుకున్న తర్వాత మనలోని ఒక ఇన్నర్ శక్తి, ఇన్నర్ పవర్, అది ఏమవుతుందంటే విశ్వశక్తితో అనుసంధానం అవుతుంది. విశ్వశక్తితో అనుసంధానకు మన లోపల ఉన్న ఎనర్జీ 72 నాడుల్లో 72 నాడులు ఉంటాయి. ఆ నాడుల్లో విశ్వం నుంచి మన బాడీకి చేంజ్ అయ్యి ప్రతి అణుగా రీఛార్జ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఎన్నో ఉన్న కొంతమందికి హెల్త్ విషయంలో బాగుండదు, కొంతమంది మానసికంగా బాగుండదు, కొంతమంది సమస్యలు ఉంటాయి. ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక హాస్పిటలైజేషన్, ఏదో ఒక మానసిక సమస్య, ఏదో ఒక ఫ్యామిలీ సమస్య, గొడవలు ఎన్నో ఉంటాయి. ఇవన్నిటికీ ఒకటే మార్గం ఏంటంటే మెడిటేషన్, ధ్యానం. ధ్యానం వల్ల సాధించే ఇది లేదు అనేది ఉండదు. ఒకవేళ మీకు హెల్త్ ఎఫెక్ట్ ఉన్నా, ప్లస్ నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ కి మెడిటేషన్ కి ఏంది లింక్ అని అనొచ్చు. ఉంటుంది, చాలా ఉంటుంది. ఒక మనిషి మెడిటేషన్ చేస్తే అతనిలో మానసికంగా చాలా అభివృద్ధి అవుతుంది, తెలివితేటలు వస్తాయి, జ్ఞానం వస్తుంది,
ఎనర్జీ వస్తుంది, హెల్త్ ఇష్యూస్ పోతాయి. దానివల్ల అతను కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు ఏ విషయంలో అయినా, ఏదైనా, ఏ పనైనా. అది ఫ్యామిలీ సమస్యలు ఉన్నా, ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా. చాలా 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 మార్పులు వస్తాయి. మెడిటేషన్ కి రావాలంటే బలమైన కోరిక ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి. అందరు మెడిటేషన్లకు రాలేదు. గత జన్మ చేసుకున్న పుణ్య ఫలం వల్లనే ఈ జన్మలో మనం మెడిటేషన్కి వస్తాం. ఏదో జన్మ చేసుకున్న పుణ్య ఫలం ఈ జన్మలో మెడిటేషన్కి వస్తాము. ఆ జన్మ సుకృతం వల్ల ఈ జన్మలో మెడిటేషన్కి వచ్చి మనం ధ్యానం చేసి కొంతమంది ఈ జన్మల్లే శాస్త్రాస్తు భగవంతుడు అనుసంధానమవుతారు. ఈ విశ్వశక్తితో మనకున్న శక్తితో ఐక్యమవుతారు. దానివల్ల ఆత్మ పరమాత్మల్లో ఐక్యమవుతారు. ఆత్మ పరమాత్మని కలుస్తుంది. అది చాలా డెప్త్ మెడిటేషన్ చేస్తుంటారు. ఇప్పుడు నేను బేసిక్ గా చెప్తాను. ఇంకో క్లాస్ చాలా డెప్త్ గా వెళ్దాము. కుండలి అవేకింగ్ ఎలా అవుతుంది, కుండలి ఏంటిది, దానివల్ల ఆత్మ పరమాత్మ ఎట్లా కలుస్తుంది, అది చాలా విషయాలు ఇంకో క్లాస్ చెప్తాను. ఇప్పుడు బేసిక్ గా మెడిటేషన్. అయితే ఇప్పుడు మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు మనం విశ్వశక్తితో అనుసంధానం అయినప్పుడు మనలో ఉన్న ప్రతి అణువును ఉన్న శక్తి అనేది మన బాడీలో రీఛార్జ్ అవుతుంది. రీఛార్జ్ ఏమవుతుందంటే మనలో ఉత్సాహం, ఉల్లాసం, మానసికంగా చాలా అభివృద్ధి పొందుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఏదైనా, ఇప్పుడు సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక మ్యారేజ్ అయిన కపుల్ ఉన్నారు. వాళ్ళకి గత ఎన్నో సమస్యల నుంచి సంతానం కలగదు. కొంతమంది అంటారు మెడిటేషన్ కూర్చొని సంతానం కలుగుతారని. కలుగుతారు. మెడిటేషన్ కూర్చుంటే భార్యాభర్త ఇద్దరు కూర్చొని ఏకాగ్రతతో మెడిటేషన్ చేస్తే దానిలో వాళ్ళ ఉన్న ఎన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్ని పోయి వాళ్ళు మెడిటేషన్ వల్ల ప్యూరిఫై అయ్యి వాళ్ళకి సంతానం కలిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చాలా మంది చేశారు, చాలా మంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇది ఒకటి. కొంతమందికి హార్ట్ బ్లాకేజెస్ ఉంటాయి. హార్ట్ బ్లాకేజెస్ ఉంటే వాళ్ళు డాక్టర్ చెప్తారు మీరు ఆపరేషన్కి వెళ్ళాలి. మీ అంటే కొంతమంది ధ్యానం చేసి హార్ట్ బ్లాకేజ్ కూడా క్లియర్ చేసుకున్నారు. చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. మీకు లాస్ట్ స్టేజ్ అంటారు. చాలా మంది మన మెడిటేషన్ లో ఉన్న వాళ్ళు కూడా మెడిటేషన్ చేసి క్యాన్సర్ కూడా నయించింది. ఈ రోజుల్లో చాలా మంది, ప్రతి మనిషి ప్రతి ఇంట్లో ఏదో ఒక రోగంతో సమీపతం అవుతున్నారు. ప్రతి ఒక్కరు డబ్బు ఖర్చు పెట్టి హాస్పిటల్కి వెళ్తున్నారు. అక్కడ ఇచ్చిన ట్యాంగ్స్ కానీ మందులు కానీ చాలా వాడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు ధ్యానం సైడ్ అనేది చాలా ఆసక్తి చూపిస్తలేరు. ధ్యానం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మానసిక ఉల్లాసం ఉంటుంది, చాలా చాలా ఉపయోగం ఉన్నాయి. కానీ చాలా మంది మెడిటేషన్ లో కూర్చుంటే అది అవుతుందా, ఇదన్నీ కొంతమంది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు నమ్ముతారు. కానీ కొత్త వాళ్ళకి ఎవరికైనా చెప్తే వాళ్ళు నాన్ వెజ్ మానేసేయాలి మెడిటేషన్కి వస్తే, తర్వాత ఇవి నయం అవుతామని వాళ్ళకి ఆసక్తి ఉండదు. కానీ ఒక్కసారి ఎవరైతే ఆ పూర్వజన సుకృతంతోడి, ఆ గురువు ఆశీస్సుతోడి, మంచి మంచి స్నేహితులతోడి ఎవరైతే మెడిటేషన్కి వస్తారో చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతారు. అయిన వాళ్ళు చాలా ఉన్నారు. అనారోగ్యానికి క్యూర్ చేసుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. చాలా మంది రిజల్ట్స్ వచ్చాయి. దీంతో పాటు చిన్న పిల్లలకు కూడా మెడిటేషన్ నేర్పిస్తే ఏమంటే వాళ్ళు ఏకాగ్రతగా మంచిగా చదువుకుంటారు. వాళ్ళు మంచి మంచి క్లాసెస్ లో, వాళ్ళు మంచి మంచి సబ్జెక్ట్ లో మంచి మంచి మార్క్స్, మంచి మంచిగా ఉల్లాసంగా ఉత్సాహంగా చదువుకోగలరు. జ్ఞాపశక్తి చాలా ఉంటుంది. చాలా మంది మెడిటేషన్ అనగానే అమ్మో గంట సేపు కూర్చోవాలా, గంట 2 గంటలు కూర్చోవాలా అని అనుకుంటారు. అవసరం లేదు. మీకు ఎంతసేపు కూర్చోగలనిపిస్తే నువ్వు ఎంతకంటే సేపు స్టే చేయాలంటే అంతసేపు కూర్చోవచ్చు. ఇంత గంట సేపే కూర్చుంటే, 2 గంటలు కూర్చుంటే, 3 గంటలు కూర్చుని అవసరం లేదు. ఒక 10 నిమిషాల నుంచి స్టార్ట్ చేసి మీ అంతలు మీరు అభివృద్ధి చెందుతూ ముందు ముందుకి గంట, 2 గంటలు కూడా కూర్చోవచ్చు. అది మన మనిషి డిపెండెన్స్ అయి ఉంటారు. ఎంతసేపు చేసుకుంటే ఎంత శక్తి వస్తుందో అని ఏమి ఉండదు. మెడిటేషన్ మెడిటేషన్ చేసే పవర్స్ వస్తాయి, ఏదో అవుతుందని అవన్నీ కాదు. ఫస్ట్ ఒక మనిషిలాగా మారటానికి తన స్వభావం ఏంటిది, తను ఎవ్వరు, తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ మెడిటేషన్ లో ఒక్కొక్కసారి మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటా అభివృద్ధి చేయడం ముందుకెళ్తున్నారు. స్టార్టింగ్ నుంచి హై ఎండ్ వరకు మెడిటేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. తను ఒక్కసారి మెడిటేషన్ కూర్చొని ఒక మనిషి తనంత తాను చెప్పుకుంటాడు. అది ఏ విధంగా అంటే తనకి తెలుస్తుంది నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నాకు జన్మ ఏంటిది, నాకు కర్మ ఏంటిది, నేను ఏం చేయాలి, నా పని ఏంటిది, నేను దేని గురించి రీచ్ కావాలి, నేను ఏంటిదని ఎవరు నేర్పే అవసరం లేదు తనకి. ఒకసారి ధ్యానంకి వచ్చిన తర్వాత తన ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత నేను ఎవరిని, నా జ్ఞానం ఏంటిది, నా తెలివి ఏంటిది, నేను ఏం చేయాలి, నా కర్మ ఏంటిది, నేను ఎవరితో మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి. ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది మెడిటేషన్ చేసే వాళ్ళకి.
పుట్టిన మాట వేస్ట్ చేయరు ఎవరు మెడిటేషన్ చేసేవాళ్ళు. మాట పొదుపుతో మాట్లాడి నలుగురితోటి సంబంధించేటప్పుడు చాలా వ్యక్తిగతంగా చాలా డిసిప్లిన్ గా మాట్లాడతారు. వాళ్ళ అలవాట్లు కూడా చాలా మారుతాయి మెడిటేషన్ వచ్చినప్పుడు. వాళ్ళు పొద్దున్నే బ్రహ్మముహూర్తం లేస్తారు, మెడిటేషన్ చేసుకుంటారు. వాళ్ళ డైలీ లైఫ్ లో తను చేయాల్సిన రోల్స్ చేసుకుంటారు. తను చేసి 10 మందికి ఆదర్శంగా ఉంటారు. డిసిప్లిన్ గా లైఫ్ ఉంటుంది. మెడిటేషన్ ఇవన్నీ నేర్పిస్తుంది. ప్రతి మనిషికి క్రమశిక్షణ ఏంటిది, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, వాక్శుద్ధి ఎలా ఉండాలి, కోపం చాలా తక్కువ ఉంటుంది. కోపం కోపం చాలా రాదు మెడిటేషన్ వాళ్ళకి. వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుంటాయి. మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ అది చాలా మంది అర్థం చేసుకోవడంలో చాలా మంది వెనక పడిపోతారు. ఇప్పుడు సుధాకర్ కానీ, సుజాత మీరు చాలా మందికి నేర్పిస్తున్నారు. చాలా మంది జాయిన్ అవుతారు. ఈ మధ్య యంగ్ జనరేషన్ కూడా చాలా మంది మెడిటేషన్ సైడ్ మొక్కుతున్నారు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడులు, టెన్షన్స్, లైఫ్ బర్డెన్ గా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల చాలా కాంప్లికేట్ తెచ్చుకుంటున్నారు. ఈవెన్ కొంతమంది అయితే సొసైటీ టెండెన్సీ సైడ్ కూడా పోతున్నారు ప్రెషర్ తట్టుకోలేక. ఇవన్నీ మనకి ఇవన్నీ మనకి ముందు నుంచే మన ఋషులు, మహర్షులు, పత్రిజీ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మెడిటేషన్ వల్ల ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. మీరు కనీసం ఒక 45 మినిట్స్ డైలీ మెడిటేట్ చేస్తే ఒక రోజుకి నీ బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. దానివల్ల నీ ఉన్న మెదడు కానీ, మెదడుకు సంబంధించిన వ్యాధులు కానీ, మెదడుకు సంబంధించిన ఆలోచనలు కానీ చాలా తగ్గుతాయి అని చాలా మంది చెప్పారు, చేస్తున్నారు కూడా ఉన్నారు. కానీ కొంతమంది మెడిటేషన్ రావడానికి ఇప్పటికి కూడా చాలా వెనుకపడి పడతారు. తెలిసిన వాళ్ళైతే చేస్తున్నారు. కాకపోతే మన మోటో ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనకు ఋషులు, మహర్షులు ఈ మెడిటేషన్, ఈ ధ్యానం అనేది ఎప్పటి నుంచో మన పురాణ సంస్కృతి, మన వేదాల్లో ఉంది. ప్రతి ఒక్క మహర్షి తపస్సు చేసి ఎన్నో శాస్త్రాలు, ఎన్నో గంధాలు వాళ్ళు చూడాల్సిన అన్ని చూస్తారు. ఈ నుంచి మన సోలార్ సిస్టమ్ లో 9 నవగ్రహాలు ఉన్నాయని ఎలా చేశారంటే ధ్యానంలో కూర్చొని ప్రతి ఒక్క మనిషి ఆ గ్రహణం ఎలా ఉంటుంది, ఆ గ్రహానికి ఒక ఎలా తిరుగుతుంది, ఆ గ్రహానికి ఒక కలిగే మూమెంట్స్ ఎలా ఉన్నాయి అని మన ఋషులు ఇక్కడనే తపస్సుల్లో కూర్చొని అవి ధ్యానం చేస్తారు. చేసి వాళ్ళు సంస్కృతంలో శ్లోకాలు కానీ, వేదాలు కానీ రాస్తారు. అంటే మెడిటేషన్ ఎంత పవర్ ఉంది అంటే ఉంది, చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. అది చేసిన వారికి, అనుభవం ఉన్న వాళ్ళకి చాలా తెలుస్తుంది. ఇంకా మెడిటేషన్ లో చాలా రకాలు ఉన్నాయి. కొందరు శ్వాస మీద డ్రా చేస్తారు, కొందరు క్రియ చేస్తారు, కొందరు కుండలి మెడిటేషన్ చేస్తారు, కొంతమంది ఇంకో రకాలు చేస్తారు. కానీ మెడిటేషన్ ఏది చేసినా కానీ మనలో చేంజెస్ వచ్చి మనలో మనిషిలాగా మారి 10 మందికి ఉపయోగకర చేసే మెడిటేషన్ చాలా మంచిది. కొంతమంది సిద్ధుల కోసం మెడిటేషన్ చేస్తారు, కొంతమంది పవర్స్ కోసం చేస్తారు. అది ఎక్స్ట్రీమ్, అది నేను కాదనలేదు. కానీ ఒక మనిషిలాగా మారటానికి, ఒక మనిషి విలువ తెలుసుకోవటానికి, ఒక మనిషి తను ఎంత తాను ఏంటిది, ఈ ప్రకృతిని అనుసంధించడం ఎలా కలిగించాలి, తను ఉన్న అలవాట్లు కానీ, 10 మందికి సొసైటీలో ఎలా నడుచుకోవడం కానీ, తనకున్న రోగాలు ఎలా నడుచుకోవాలి కానీ, ఒక పరిపూర్ణమైన జీవనం జీవించాలంటే ప్రతి మనిషి మెడిటేషన్ లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. మేడం ఇంకేమన్నా? చెప్పండి సార్. అయితే నాకు కలిగిన అనుభవాలు చెప్తాను. ఇది మెడిటేషన్ గురించి చెప్పాను. చెప్పండి సార్. నేను కుండలిని మెడిటేషన్ చేస్తాను. కుండలిలో చక్రాలు చాలా ధ్యానం చేసే తర్వాత ఒక్కొక్క చక్రం మూలాధారం నుంచి సహస్రారం వరకు యాక్టివేట్ అవుతుంది. దానికి క్రమశిక్షణగా కొన్ని రోజులు, సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా నాకు యాక్టివేట్ అయిన తర్వాత నేను నాలో చాలా ఎక్స్పీరియన్స్ లేదు. చాలా యాక్చువల్లీ నేను మెడిటేషన్ కి చెప్పాను కదా ముందే, మా మదర్ తీసుకొచ్చారు. అంతకుముందు మా నాన్న చేస్తుండే, పత్రిజీ గారి వెళ్ళారు, ఆశ్రమంకి వెళ్ళారు, అక్కడ బుక్స్ కొనుక్కొచ్చుకున్నారు, ఆయన చేశారు. ఆ తర్వాత మా ఫ్యామిలీలో మా సిస్టర్స్ అందరు చేశారు. ఆ తర్వాత మా మదర్ చేశారు. తర్వాత నేను అసలు మెడిటేషన్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోతుంది. మెడిటేషన్ అంటే ఎంతో దూరం వెళ్ళిపోతుంది. మా అమ్మ ఎన్నోసార్లు చెప్పింది మెడిటేషన్ చేస్తే చెయ్యి అని, ఎన్నోసార్లు చెప్పినా కానీ నేను ఆసక్తి కాలేదు. మా అమ్మది ఎవరికైతే టైం వస్తుందో వాళ్ళే అప్పుడే వస్తారని వదిలేసింది. ఒక రోజు నాకు కూడా అనిపించింది, నేను మెల్లమెల్లగా మెడిటేషన్ లో వచ్చాను. వచ్చిన తర్వాత ఆ క్రమశిక్షణలో నాకు కొద్దిగా అలవాటు అయ్యి ఒక 10-15 నిమిషాలు అట్లాగే నేను 2-2.5 గంటల వరకు కూర్చున్న తర్వాత
నాకు ఒక సంవత్సరం ముందుకే లాస్ట్ ఇయర్ మెడిటేషన్ కుండలిని యాక్టివేట్ అయ్యి ఇప్పటి వరకు నేను యాక్టివేట్ లో ఉన్నాను. దానివల్ల మనిషిలో చాలా ఎనర్జీ వస్తుంది. ప్రతి నాడిలో ఎనర్జీ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుందో ప్రతి నాడిలో ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. అది తట్టుకునే శక్తి, అది ఎంత శక్తి ఇస్తుందంటే విశ్వం నుంచి ప్రతి అణు బాడీలో మన ఎనర్జీ అయితే చాలా ఇట్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ లాగా ప్రతి అణువులో తిరుగుతుంది. అరికాల నుంచి మెదడు వరకు నీ లోపల బాడీ అనేది ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. అది చాలా మెడిటేషన్ నుంచే హై మెడిటేషన్ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు మెడిటేషన్ కూర్చుంటే నీ బాడీకి తట్టుకున్నంత ఎనర్జీని మెడిటేషన్ ఇస్తుంది. అదొక విధమైన నీ బాడీ కంఫర్ట్ ఉంటుంది. ఎప్పుడైతే కుండలి ఎనర్జీ అయితే వస్తుందో అది మనిషిలో చాలా చాలా మార్పులు తెస్తుంది. చాలా చాలా హై ఎనర్జీ వోల్టేజ్ లాగా ఎనర్జీ ఉంటుంది. దాన్ని అది ఎంత ఎనర్జీ ఇస్తుందో బాడీ తట్టుకున్నంత ఎనర్జీ ఇస్తుంది. క్రమశిక్షణగా అది నేర్పిస్తుంది మీకు ఎంత 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 ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ. ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే ఒక్కొక్క వ్యక్తి పరంగా అతనికి ఎంత ఎన్ని రోజులు యాక్టివేట్ కావాలో అన్ని యాక్టివేట్ చేస్తారు. మనం చేయాల్సింది ఏమి ఉండదు. కుండలి ఎనర్జీలో మెడిటేషన్ వల్ల తనంతా తానే యాక్టివేట్ చేస్తుంది. ఒక మనిషి ఇంకో మనిషిని కుండలిని ఎనర్జీ యాక్టివేట్ చేయలేరు. స్వతహాగా తననే ధ్యానంలో కూర్చున్న తర్వాత ఆ ప్రకృతి అనేది తనలో ఉన్న ఎనర్జీ ఈ శక్తి ఈ జీవునికి ఇస్తుంది. ఎంత తట్టుకునే ఎనర్జీ ఇస్తుందో అంతకన్నా తట్టుకునే ఇస్తుంది. బాడీ మొత్తం శుద్ధి చేస్తుంది. పూర్వజన సుకృతం ఉంటేనే ఈ మెడిటేషన్ కానీ కుండలి ఎనర్జీ కానీ ఒక మనిషికి అబ్బుతుంది, వస్తుంది. ఆ పైన ఆ భగవంతుని అనుగ్రహంతో ఒక మనిషి పరిపూర్ణంగా కుండలి ఎనర్జీలో వస్తాడు. ఇది కుండలి ఎనర్జీ చాలా చాలా ఎనర్జీ బాడీలో ప్రతి అణువుగా కదులుతుంది. అరికాల నుంచి సహస్రం వరకు ఎనర్జీ ప్రతి అణువులో తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనిషి ప్యూరిఫికేషన్ చేసేసి ఇన్నర్ ఎనర్జీ అనేది ఈ ఆత్మశక్తి జాగృత అయ్యి విశ్వశక్తితో ఆకర్షితే ఈ ఆత్మ పరమాత్మ అనే శక్తి తెలుసుకుంటుంది. ఈ ఆత్మ అనేది నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ గత జన్మ ఏంటిది, నీ పూర్వజన్మ ఏంటిది, నీ జీవుడు ఏంటిది, భగవంతుడు ఏంటి అని ఒక క్రమశిక్షణగా నేర్పిస్తుంది. నీకు జ్ఞానం పట్ల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఎంతో మందికి తెలుసుకోవాలి, ఇంకా జ్ఞానం తెలుసుకోవాలి. ఏంటి నా జన్మ ఏంటిది, కారణం ఏంటిది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి పోతాను, ఇది లైఫ్ సైకిల్ ఏంటిది, ఎవరు సృష్టించారు, భగవంతుడు ఎవరు, ఇవన్నీ మీకు కుండల ఎనర్జీలో తనంత తానే నేర్పిస్తుంది. ఎవరు నేర్పే అవసరం లేదు. ఏ గురువు గారు స్వతహాగా నీకే జ్ఞానం వస్తుంది. నువ్వే అన్వేషిస్తావు, ప్రతి విషయాన్ని అన్వేషిస్తావు. ఈ ప్రకృతి ఎలా ఫామ్ అయ్యింది, ఈ ప్రకృతి మనకి ఎలా సహాయం చేస్తుంది, ఈ ప్రకృతికి మనం ఎలా హెల్ప్ చేయాలి. కుండల్ని యాక్టివేట్ చేసిన వారు ప్రకృతి ఎప్పుడు తోడు ఉంటుంది. మీ వాక్కు మీరు మీరు ప్యూరిఫై అయి ఉండి మంచి కర్మ చేసుకొని మెడిటేషన్ చేస్తూ కుండలి ఎనర్జీ అయితే మీ వాక్కు శుద్ధి ఉంటే ప్రకృతి మీరు ఏదన్నా కానీ ప్రకృతి ఆ ఆ మాటకి సంకరిస్తుంది. మీరు అంటే మీరు ఏదైనా పని అనుకున్నారంటే ఈ పని కావాలి అనుకుంటే ప్రకృతి మీకు తోడైతుంది. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను చాలా 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 ఎక్స్పీరియన్స్. ఇది కాదు అనే విషయం ఉండదు. మీకు ఏదైనా అవసరం ఉంది, ఏదైనా జరగాలనే పని ఉంది, మీరు సంకల్పించారు. సంకల్పం నుంచి మీరు ప్రకృతికి చెప్పుకున్నారు, లేకపోతే యూనివర్స్ చెప్పారు, విశ్వం చెప్పారు, మీ మనసులో ఉన్న మాట మీరు విశ్వశక్తికి చెప్పారనుకోండి, ఆ మాట అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఆ పని కాదు అనేది ఉండదు. నాకు ఈ రోజు ఈ పని కావాలి, ఈ రోజు నాకు ఇది కావాలి అంటే అది స్వార్థం లేని కోరిక ఉండాలి. నాకు ఏదో శక్తి రావాలి, నేను నలుగురికి ఏదో చెయ్యాలని కాదు. ఒక మనిషిని నొప్పించకుండా మీ అన్నది ఎవరికి బాధ పెట్టకుండా ప్రకృతితో అనుసరణమయ్యి మీరు ఒక ఏదైనా మంచి కోరిక, ఒక న్యాయమైన ధర్మమైన ఏదో కోరుకుంటే కంపల్సరీ విశ్వశక్తి నీకు తోడై ముందున్న నడిపిస్తుంది. కుండలినిలో చాలా 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 మార్పులు వస్తాయి మనుషులు. మామూలుగా మార్పులు రా చాలా ఒక నిన్ను ఒక గురువులాగా ఉండి నీలో ఉన్న అలవాట్లన్నీ మారుస్తుంది. ఒక మనిషి క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ ఏంటిది, తర్వాత నీ మాట ఏంటిది, నువ్వు నలుగురితో ఎలా అనుష్పాలించాలి అని అన్ని నేర్పిస్తుంది. ఎవరు నేర్పే అవసరం లేదు. నీ అంత నీకు తోడై ఆ కుండలి శక్తి నీ లోపల ఉంటుంది. లోపడున్న శక్తి
ఎంత హై వోల్టేజ్ ఉంటుంది అంటే అది మాట చెలో చెప్పలేము. ఒక మనిషిలో ప్రతి అణు ఉన్న నరాలన్నీ ఎన్ని నరాలు ఉంటాయో మనిషిలో 72 నాడులు అంటారు. ప్రతి నాడిలో అది శక్తి అనిపిస్తుంది. నాకు అనుభవం ఏందంటే నేను మెడిటేషన్ చేసి బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేస్తుంటే 3:30 టైంలో మెడిటేషన్ చేసిన తర్వాత ప్రతి అణువు నుంచి ఒక చల్లదనం అనే మంచు కురిసినట్టు నీ తల నుంచి పాదం వరకు మంచు కురుస్తుంటది. ఆ ఆనందం పొందాలంటే అలాంటి ఆనందం మనకి ఎక్కడ దొరకదు. ఒక ధ్యానం వల్లనే దొరుకుతుంది. అది కూడా కుండలిలోనే దొరుకుతుంది. ఒక హిమాలయలో కూర్చొని తపస్సు చేస్తుంటే పైనుంచి మంచు ఎలా కురుస్తుందో మనకి అలా కురుస్తుంది కుండలిలో. అంటే ఆ శక్తి అనేది నీ సహస్రం నుంచి నీ బాడీ మొత్తము అణువణువుగా నిన్ను తడుపుతుంది. కొంతమందికి వేడవుతదంటారు. కొంచెంమందికి చల్లగవుతదంటారు. డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ బట్టి. నాకైతే మొత్తం అణువణువుగా చల్లగా ఒక 2, 3 రోజులైతే నేను హిమాలయాల్లో ఉన్నానదే. ఎంత ఎండ కొట్టినా కానీ నీకు అసలు చలించదు. నీ మెదడు, మీ మైండ్ మొత్తం చల్లదనంతో కురుస్తుంటది. మంచు కురిసిందంటే నీలో కురుస్తుంది. నీలో తెలియని ఏదో ఒక ఆనందం ఎప్పుడో నీలో ఆనందం వర్ణాతీతం. మానసికంగా మనము దానికి ఏ పోలికని ఇయ్యలేము. ఆ ఆనందం ఒక ఒక మనిషి ఎవరైతే అది కలుగుతుందో అనుభూతి వాళ్ళే చెప్పగలుగుతారు. స్వతహాగా చెప్పినా గానీ అంత అర్థం చేసినా కానీ దానికి అంత మాటలు లేవు. అంత ఆనందం కలుగుతుంది. ఆ తెలియని ఆనందం పొంది ఎంత మనిషి ప్యూరిఫై అవుతాడంటే అంత ప్యూరిఫై అవుతాడు. దానివల్ల చాలా మార్పులొస్తాయి. బేసిక్‌గా మెడిటేషన్ నుంచి హై ఎనర్జీ వరకు మనం వెళ్ళగలుగుతాము. కాకపోతే ఏంటంటే సాధన చాలా ఇంపార్టెంట్. మనిషి లక్షణాలు చాలా ఇంపార్టెంట్. తను ఒక పూర్వజన్మ సుకృతాల వల్ల ఈ మెడిటేషన్ వస్తారు. ఆ మెడిటేషన్‌కొచ్చిన తర్వాత అతను క్రమశిక్షణగా అతని అలవాట్లు, పద్ధతులుతో మెడిటేషన్‌ని సాధించుకొని మెడిటేషన్‌ల ద్వారా అతను ఆత్మ ఆనందం పొందగలుగుతాడు. చాలా మార్పులొస్తాయి. దానివల్ల అతనికి ఫైనాన్షియల్ లాభాలు కానీ, ఇంట్లో సమస్యలు కానీ, బయట సమస్యలు కానీ ఏదైనా అతను ఎదుర్కోగలుగుతాడు. అంత శక్తి ఉంది మెడిటేషన్‌లో. మెడిటేషన్ ఓన్లీ ఉట్టి మెడిటేషన్ కాకుండా దాని లోతు తెలుసుకున్న వాళ్ళకి చాలా అనుభూతులున్నాయి. రోజు చేస్తూనే ఉన్నారు. కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితున్నారు. కొంతమంది కొన్ని అనుభవాలు కలుగుతాయి. కొంతమంది కొన్ని ఒకరికి అనుభవాలు కలిగాయి, నాకు కలిగేదని పోల్చి చేయొద్దు. ఎవరికీ లేదు. ఒకరికి కలిగింది ఇంకొకరికి కలగాలని లేదు. ఎవరు బాడీ బట్టి, ఎవరు సోల్ బట్టి, వాళ్ళ గత జన్మలు బట్టి వాళ్ళు మెడిటేషన్‌లో కొంతమందికి జల్దీ అనుభవాలు కలుగుతాయి. కొంతమందికి తర్వాత అవుతాయి. కొంతమందికి కావు. అదే మెడిటేషన్‌లో గాని అనుభవాలు రాలేదు నాకు. నేను మెడిటేషన్ చేస్తున్నానా లేదా? అవి ఈ సందేహాలు అవసరం లేదు. నీ అంతట నువ్వు ఏకాగ్రతతోటి విశ్వశక్తిని నీలో ఆత్మశక్తిని కలుసుకొని అనుసారించి నువ్వు నీ జర్నీ ఏంటి అని తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా నీకు విశ్వశక్తి తోడయ్యి నీలో ఉన్న అన్ని నువ్వు కావాల్సిన అన్ని పని చేసి పెడుతుంది విష్ మెడిటేషన్‌లో. మేడం ఇంకా చెప్పండి సుజాత మేడం. వాయిస్ మ్యూట్‌లో ఉంది మీది. ఆ, చెప్పండి సార్, వినిపిస్తుందండి. చాలా బాగా చెప్తున్నారు మీ అనుభవాలు. హ్మ్. ఇంకా ఇంకేం చెప్పమంటారు? చెప్పండి. హ్మ్. అదే మా సార్ అన్నారేమో డౌట్స్ ఉంటే తీసుకుంటా అన్నారు. మీ అనుభవాలు చెప్తున్నారు. అవును. ఇంకా టైం ఉంది కదండి. టైం ఉందా? ఇంకా చెప్పమంటారా? చెప్పండి. ఇంకా టైం ఉంది కదా. ఓకే. ఇంకా టైం. మెడిటేషన్‌లో మనము మన ఆత్మశక్తిని, విశ్వశక్తిని ఎలా కలుపుకోవాలనేది ఒక విధమైన ప్రక్రియ ఉంటుంది. సామాన్యంగా మెడిటేషన్‌లో కొంతమంది ఒక 10 నిమిషాలు, అర్ధగంట సేపు కూర్చుంటారు. అది బేసిక్ లెర్నర్స్‌కి. తర్వాత మెడిటేషన్‌లో కొంతమంది డీప్‌కెళ్ళిన తర్వాత విశ్వం నుంచి విశ్వం నుంచి మీకు తెలియని ఒక శక్తి అనేది మీ సహస్రం నుంచి, మీ వెన్నుపూస నుంచి మూలాధారం వరకు చేరుతుంది. ఎప్పుడైతే
మీ విశ్వశక్తి మీ సహస్రం నుంచి వెన్నుపూసతో మూలాధార చేరినప్పుడు కింద శక్తి కింద శక్తి జాగృతమై మీకు అది పైకి మూలాధార నుంచి సహస్రం వరకు ట్రావెల్ చేస్తుంది. ఒక 3.5 చుట్లు చుట్టుకున్న శక్తి నిద్రావస్థలో ఉంటుంది. అది సుషమ ఇదా పింగళ నాడి నుంచి సుష్మ ద్వారా పైకి వస్తుంది. వచ్చినప్పుడు ప్రతి ఒక్క చక్రం తిరుగుతున్నప్పుడు మీ కర్మ, మీ ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో అది తొలగించుకుంటా అది ఒక్కొక్క చక్రం అనేది అన్వయిస్తూ పైకి చేరుతుంది. కొంతమందికి మూలాధారం ఒకసారి యాక్టివేట్ అవుతుంది, కొంతమందికి ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అవుతుంది, కొంతమందికి అనాథ యాక్టివేట్. ఒకరి కుండల్ మూలాధారం నుంచి ఒకసారి యాక్టివేట్ అనేది ఉండదు. కొంతమంది ఒక్కొక్క చక్రం ఒక్కొక్కసారి యాక్టివేట్ అవుతుంది. కొంతమందికి డైరెక్ట్ అనాథ నుంచి పైకి వెళ్తుంది, కొంతమందికి మూలాధారం నుంచి వెళ్తుంది, కొంతమందికి ఒక్కొక్క చక్రం నుంచి యాక్టివేట్ అవుతుంది. ఈ యాక్టివేషన్ లో చాలా చాలా మార్పులు వస్తాయి. దాని విధంగా మీకు తెలియని ఎనర్జీ అనేది మీ బాడీలో తెలుస్తుంది. మీకు చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. మీరు ఆ శక్తి మీరు పొందిన తర్వాత మీలో ఉత్సాహం, తేజస్సు అని చాలా కలుగుతుంది. మీ పద్ధతులు చాలా మారుతాయి. ఇంకా ఇంకా ఏం చెప్పాలంటే దానివల్ల చాలా జ్ఞానం వస్తుంది. ఎలా వస్తుంది అంటే మీకు ఇంకా ఈ ఆత్మ పరమాత్మకు అనుసంధించాలంటే జ్ఞానం వల్లనే మీరు చేరగలుగుతారు. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే మీరు అన్వేషిస్తారు, నేను పరమాత్మ ఎక్కడ చేరాలి, పరమాత్మ అంటే ఎవరు, ఆయనకి మనకి అనుసంధించాలి ఏంటిది అన్ని తెలుసుకుంటారు. ఆ విధంగా మనలో ఉన్న శక్తి జాగృతమైన తర్వాత ప్రతి మనిషిలో మార్పులు వచ్చి నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా గత జన్మ ఏంటిది, నేను ఈ మనిషిని, ఈ జన్మ ఎలా ఉంది, ఈ జన్మలో ఎంతవరకు నేను రాణించాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, ఆత్మ పరమాత్మతో ఎంత అనుసంధించాలని తెలుసుకుంటారు. ఇది కుండలి ఎనర్జీలో మీకు తెలుస్తుంది. ఈ విధంగా ప్రక్రియ ఉంటుంది. అది చాలా చాలా డెప్త్కి వెళ్తే ఇంకా చాలా చాలా ఉంటుంది. నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇప్పుడైతే మెడిటేషన్ గురించి అయితే ఇంకొంచెం చెప్తాను. చాలు మేడం. చెప్పండి సార్. ఇంకా ఎక్కువ చెప్తే బాగుండదేమో మేడం. చాలు. ఇంకా మీ అనుభవాలు చెప్తున్నారు కదా సార్, చెప్పండి. అనుభవాలు అంటే చాలా ఉన్నాయి మేడం. ఫస్ట్ క్లాస్ లో అందరికి చెప్పాలంటే ఇక అంత అవసరం లేదనుకుంటున్నాను. అవునండి. చాలా బాగా చెప్పారు. అంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ మేడం మెడిటేషన్ అయితే. అవును. అది ఫస్ట్ రోజు 2 పార్ట్స్ అట్లా చేసుకొని అలా చెప్పొచ్చండి. చేద్దాం మేడం. ఎందుకంటే ఫస్ట్ బిగినర్ ఇప్పుడు క్లాస్ లోనే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని అలా చెప్పుకొని సుధాకర్ మళ్ళా మనం నెక్స్ట్ క్లాస్ లో మళ్ళా కొన్ని అట్లా హలో సార్. చెప్పుకోవడానికి చెప్పండి సార్. మళ్ళీ మళ్ళీ రండి సార్ ఇందులోకి వచ్చి మీ అనుభవాలు ఏంటంటే మాకు కూడా తెలుస్తాయి కదండి. మేము మెడిటేషన్ అవునండి. చేస్తున్నాము సార్. మీ గురువు గారండి? ఎవరండి? గురువు గారు మీ నా గురువు గారు పత్రిజీ గారండి. ఇంకెవరు? పత్రిజీ గారు. ఈ కుండల్ని కూడా పత్రి గారు కాదండి. కాదండి. కుండలి అనేది నేను ఎవరి గురు దగ్గరికి వెళ్ళలేదండి. సొంతంగా అది స్వతహా గురువు తప్పకుండా ఉండాలంటారు కదండి. గురువు ఉన్నారు. గురువు ఏంటంటే ఇక అది మెడిటేషన్ లో నా గురువు గారు పత్రిజీ గారు అనుకొని వెళ్తున్నాను. ఇంకా ముందుగా నాకు పెద్దగా ఎవరు లేరు మెడిటేషన్ లో. అలా నేను మనం పత్రిజీ సొంతంగా చేసుకోవచ్చా అండి కుండల్ని? కుండల్ని ఒకటి చేస్తే వచ్చేది కాదండి అది. ఆహా, మనం సాధన సాధన అంటున్నా అదే. ఆ ప్రకృతి ప్రతి మనిషిలో ఉంటుంది. ఏవైతే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే కుండలిని ఒకరు జాగృతి చేస్తే రాదండి. రాదు, మనం సాధన చేయాలి కదండి. సాధన చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే ఇప్పుడు మెడిటేషన్ లోనే కూర్చున్న తర్వాత ఇప్పుడు కొంతమందికి ఒక సంవత్సరంలో మెడిటేషన్ లో ఉంటారు. ఒక సంవత్సరం నుంచి మెడిటేషన్ చేస్తుంటారు. చెప్పండి సార్. కొంతమంది 6 నెలలు చేస్తుంటారు. అంటే ఎలా ఉంటుంది మేడం ఈ కుండలి అనేది గత జన్మలో అతను కుండలి చేశాడు అనుకోండి. ఒక గత జన్మలో కుండలినే చేశాడు. అతను మొత్తం అక్కడ యాక్టివేట్ కాలేదు. ఈ జన్మ నుంచి అతను స్టార్ట్ అవుతుంది. కుండలిని ఈ జన్మలనే వచ్చిందనేది అసలు ఏమి ఉండదు. గత జన్మల నుంచి అదే ఫార్వర్డ్ అవుతా ఉంటది.
అవును సార్. ఎప్పుడైతే అతనికి కుండలి ఈ జన్మలో యాక్టివేట్ అయ్యిందనుకో, గత జన్మ అనుభవాలు అతనికి కలుగుతాయి. ఓకే సార్. ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టు ఈ కుండలి నేర్పిస్తారు, గురువుగాళ్ళు ఉంటారు. ఒక అవును. బీజాక్షరాలతోటి నేర్పిస్తారు. అవునండి. కుండలి నుంచి ఇట్లా మెడిటేషన్, ఒక మనము మెడిటేషన్ ఎలా చేస్తుందో సపరేట్ గా కుండలి ఎనర్జీ అని, కుండలి మెడిటేషన్ అని సపరేట్ గా కొన్ని మెడిటేషన్ సెంటర్లు ఉన్నాయి. కొంతమంది మీకు 7 రోజుల్లో కుండలిని యాక్టివేట్ చేస్తాము, మీ చక్రాలు యాక్టివేట్ చేస్తారు అంటారు. ఓకే సార్. ఏ మనిషి ఒక అవును. ఒక పెద్ద ఒక జ్ఞాని అయినా, ఒక ఒక జ్ఞాని అయిన మహర్షులైన కుండలిని అతని ఒక్కడు ఒక మనిషికి కుండలిని యాక్టివేట్ చేస్తారు. అది కూడా అతను అబ్జర్వేషన్ లో చెయ్యాలనే ఉద్దేశం ఉంటే అతను చెయ్యిని తలపైన పెట్టి వాళ్ళు ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ విధానం కలిగేదే కుండలిని అవుతుంది తప్ప ఇంకో ఏ మనిషి ఇంకో మనిషిని కుండలిని యాక్టివేట్ చేయలేదు. చేయలేదు. దైవ కృప, పూర్వజన్మ సంస్కారాలు, పూర్వ జన్మ సంస్కృతి ఆ మనిషికి ఉంటేనే కుండలిని యాక్టివేట్ అవుతుంది. ఓకే సార్. అది అది మార్కెట్ లో దొరికే దొరికేది పదార్థం కాదు. కాదు, ఉట్టిని తెచ్చుకొని కుండలిని యాక్టివేట్ అవుతుంది. ఇంకోటి ఇవాళ ఇప్పుడు ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో అందరు 7 రోజుల్లో మీకు చక్రాలు యాక్టివేట్ చేస్తాము, నా దగ్గర చక్రం యాక్టివేట్ చేయడం ఉట్టిగా కాదు మేడం. అది సాధన, శ్రద్ధ, చాలా భక్తి, దేవుని నమ్మకం అతని సంస్కారం కూడా ఒక మనిషి జీవన విధానం బట్టి కూడా కుండలిని యాక్టివేట్ అవుతుంది. పరోపకారం ఉండి స్వార్థం లేకుండా నలుగురు సేవ చేసేవారు, మనసు స్వచ్ఛమైన ఉండి జ్ఞానంతో కలిగి ఉండి పూర్వజన్మ సుకృతం ఉంటేనే కుండలిని యాక్టివేట్ అవుతుంది. ఓకే చాలా సార్. ఉంది కుండలిని సబ్జెక్ట్. అవును. అది ఈ రోజుల్లో కుండలిని అంటే ప్రతి ఒక్కరు వ్యాపారం అయిపోయింది. అవును సార్. సారీ టు సే, ఏమనుకోవద్దు. ఏం కుండలిని పర్వాలేదు సార్, అంటే చెప్పండి. కుండలిని అంటే వ్యాపారం చేసేస్తారు. అవును సార్. ఒకరు యోగా క్లాస్ పెడతారు, మీ చక్రాలు యాక్టివేట్ చేసేస్తానంటారు. అసలు యాక్టివేట్ చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని మెడిటేషన్ లో కూర్చోబెట్టి ఇక్కడ మీ మూలాధారం ఉంటది, ఇక్కడ మీకు స్వాధిష్టానం ఉంటది, ఇక్కడ ఆగ్నేయ చక్రం ఉంటది, ఇక్కడ అనాహత ఉంటది, ఇక్కడ మణిపురం ఉంటది అని ఏం చేస్తారంటే మిమ్మల్ని ఫోకస్ చేయనిస్తారు. ఫోకస్ చేయండి, మీరు ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేయమంటారు, అంటే విజువలైజ్ చేయమంటారు. విజువలైజ్ చేస్తే ఏమవుతుందంటే మెడిటేషన్ అవుతుంది. ఇప్పుడు మనం దృష్టిని ఒక ఏకాగ్రంగా పెట్టామనుకోండి, ఆ విజువలేషన్ తోటి అది యాక్టివేట్ అవుతుంది అంటారు కాదు. విజువలేషన్ అవుతుంది, అది మెడిటేషన్ అవుతుంది, కుండలి అనేది కాదు. కాకుండా ఓకే ఇవాళ రేపు అంతా సొసైటీలో కుండల్ని 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 అంటున్నారైతే కుండల్ని ఎవరికంటే వాళ్ళకి రాదు. సాధన ఉండాలి, సుకృతం ఉండాలి, మనిషిలాగే ఉండే స్వభావం ఉన్నవానికి, అతనికి పూర్వజన్మ సుకృతం ఉన్నవానికి, భగవంతుడు గురువు ఒక ఆశ్రమం ఉన్నవానికి కుండలిని ఎక్కుతుంది. కుండలిని రావాలంటే మనిషి అది ఎట్లా ఉంటుంది మేడం, నేను ఎక్స్పీరియన్స్ అయిన ఆ ఎనర్జీ తట్టుకోనంత శక్తి భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ కుండలిని యాక్టివేట్ అవుతారు. ఆ కుండలి అనేది ప్రతి అణువుగా ఎనర్జీ అనేది మిమ్మల్ని ఇట్లా ఎంత పేర్పరుస్తుంది అంటే మిమ్మల్ని అనవద్దు నా శబ్దంలో, దీనికన్నా మరణమే వస్తే బాగుంటుందంటూ అనిపిస్తుంది. ఆ కుండలి ఎనర్జీ జాగృత అయినప్పుడు తట్టుకోలేదు ఎనర్జీ. ఎంత ఎనర్జీ అంటే ఒక మనిషి ఆ బాధ ఎందుకు బాధ వస్తుందంటే తనలో ఉన్న ఉన్న నాడుల్లో ఎనర్జీ ఫామ్ అయ్యి తనకి విపరీతమైన బాధ కలుగుతుంది. ఆ బాధ ఎందుకు కలుగుతుంది అంటే తనని శుద్ధి చేస్తుంది అది. ఆ బ్లాకేజ్ ఏది ఉన్నా కానీ తన శుద్ధి చేసి ఆ ఎనర్జీని మూలాధారం నుంచి ట్రాన్స్ఫార్మర్కి తీసుకెళ్తుంది. కొంతమందికి ఏమో ఆ మూలాధారం నుంచి కొంతవరకు ట్రావెల్ చేస్తే ఏమనిపించదు. కొంతమంది నుంచి మూలాధారం నుంచి మణిపురం వచ్చే వరకు ఏం కాదు, కింద నుంచి పైకి. కొంతమందికి ఇక్కడ మన ఏమంటారు అనాథ నుంచి ఆజ్ఞ వచ్చే వరకు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు చాలా పెయిన్ వస్తుంది. ఈ స్వాదిష్ట నుంచి ఆజ్ఞ వచ్చే వరకు చాలా విశుద్ధంగా. పెయిన్ కలుగుతుంది. శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధిలో ఏమవుతుందంటే తట్టుకోనంత బాధ వస్తుంది. ఓకే సార్. ఆ బాధ వచ్చినప్పుడు తన ధ్యానంలో కూర్చొని ప్రకృతితో అనుసంధానం అయ్యి ప్రకృతితోటి మెసులుతున్నప్పుడు ఆ దివ్యశక్తి ఏదో ఉందో అతన్ని కాపాడి ముందుకి ప్రవేశ చేస్తుంది. అది ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్న కుండలిని ఆ కుండలి కాదు మేడం. ఈ కుండలి అనేది చాలా ఏషియంట్, చాలా స్కేడ్, చాలా గోప్యమైంది, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఓకే సార్. సార్ నేను 3 సంవత్సరాలు అయిందండి ఇందులోకి వచ్చి, పత్రి సార్ది.
మరి ఓకే. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మనకు తెలుసు కదండీ! పత్రి సార్ చెప్పింది. చేస్తున్నాము. మనం ఈ రెగ్యులర్‌గా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా కంటిన్యూగా ఈ మెడిటేషన్ చేస్తున్నానండి. ఓకే. ఏంటంటే నాకు ధ్యానంలోకి రాకముందుకు, వచ్చిన తర్వాత చాలా డిఫరెన్స్ బాగా నాకే తెలుస్తుందండి. నేను ప్రయత్నపూర్వకంగానైతే నేను ఇలా ఉండాలి, ఇలా మారాలని అనుకోలేదండి. అనుకోకుండా నాకు సహజంగా ఆ మార్పన్నది బాగా తెలుస్తుందండి, వచ్చిందండి. ఏందంటే అంతకుముందు ధ్యానం కంటే ముందు ఎలా ఉన్నానో, ధ్యానం తర్వాత ఎట్లా ఉన్నానో అది పర్టిక్యులర్‌గా తెలుస్తుందండి. ఎందుకంటే అప్పుడు నాకు కొంచెము ఎవరన్నా ఏదన్నా అన్నా గాని కొంచెం కోపం ఉండేది. ఏదైనా గాని మనసులో ఉంచుకునే కోపం వస్తే కూడా అనేదాన్ని. ఇంకా సహనం ఉండేది కాదు. జనరల్‌గా ఇంగా ఎవరితోనైనా మాట్లాడితే ఏం మాట్లాడతామో ఇరుగు అని, పొరుగని అట్లాంటిది కూడా ఉండేది. జస్ట్ మనం ఇంకా ప్రాపంచికంగా ఉంటది కదండీ! మనము చిన్న చిన్న వాటికి కూడా అబద్ధం చెప్పడము. అబద్ధం అంటే ఒకళ్ళకి నష్టం కలిసేది కాదండి. ఇప్పుడు ఒక వస్తువు కొన్నామనుకోండి, ఒక వస్తువు కొన్నప్పుడు దానికంటే ఎక్కువ రేటు చెప్పడం. అట్లా అట్లాంటి మనస్తత్వం జనరల్‌గా ఉంటది గదండీ! అలా అలా అవునండి. ఉన్నది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏ అసలు కోపం అంటూ అసలు నేను తెచ్చుకోను. అసలు నాకు ప్రయత్నపూర్వకంగా కాదండి. సహజంగా ఆ మార్పనేదొచ్చింది. ఇప్పుడసలు ఏది పట్టించుకోనండి. నేనేది చేయాలో అదే చేసుకుంటాను. ఎవ్వరి విషయాలు ఇన్వాల్వ్ కాను. ఎవరంతట వాళ్ళు చేసుకోవాల్సిందే. పెద్దవాళ్ళయ్యారు. ఎవరిది వాళ్ళకి వదిలేసానండి. అసలు నేను ఎందులో ఇన్వాల్వ్ కాను. అదొకటి నేర్చుకున్నానండి. మనకెంత అవసరమో అంతవరకే మాట్లాడాలి. ఏది అవసరమో అదే చెయ్యాలి. ఇవన్నీ చాలా వరకు మార్పులన్నవండి ఆ ఖచ్చితంగా మార్పులో మీరు చెప్పింది 100% కరెక్ట్. స్వతహాగా ఒక మనిషి ఎలా ఉంటుండంటే, ఇంతకుముందు మీరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. చెప్పండి. ఇంతకుముందు మీరొక రాయిలాగా ఉండేది. హ్మ్. తర్వాత మీరు షెల్ఫ్ అయ్యారు. హ్మ్. మిమ్మల్ని మీరు చెక్కుకున్నారు. అవును. ఒక రాయి ఉన్నవారు మీరు ఒక శిల్పి తయారు చేశారు మిమ్మల్ని. అవును. అంతకుముందు ఏంటంటే మీ స్వభావం వేరే ఉంటుండే. ఇప్పుడు ఏందంటే మీరు మెడిటేషన్‌లోకి వచ్చారు కాబట్టి ఏది మంచి, ఏది చెడ్డ మీకు జ్ఞానం కలుగుతుంది. మీరు ఎంత వాక్కు వాడాలి, ఎంత శ్రద్ధతో మాట్లాడాలి, మనము ఒకరితో ఒకరికి మనము హ్మ్. ఎలా దూషించొద్దు. ఉండాలి? ఎలా ఎలా ఉండాలి, మన వాక్కు ప్రవర్తనండి. వల్ల వేరోళ్ళకి హాని కలిగియొద్దు. అవును. ఇదన్నీ స్వతహాగా ధ్యానం నేర్పిస్తుందండి. ఎవ్వరికీ ఒకరు నేర్పించిన అవసరం లేదు. అవునండి. కరెక్ట్ అండి. స్వతహాగా నేర్పిస్తుంది. ధ్యానంలో జ్ఞానం నేర్పిస్తుంది. సమయం ముఖ్యంగా అండి. సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదన్నది ఇంకా బాగా తెలిసిందండి. మనం ఎందుకు ఈ జన్మ మనకొచ్చింది, ఏదో అన్ని ప్రాణుల్లాగా కాదు. మనకు మనకు అన్నిటికంటే ఎక్కువగా మనకి జ్ఞానం అనేది సంపాదించాలి. మనకు ఈ జన్మ ఇచ్చింది మనము వినియోగం చేసుకోవడానికి అన్న విషయం తెలిసిందండి. 100% మానవ మనిషి జన్మ ఒక్కరైతే వచ్చింది. మ మనం ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదు. మనం ఎంత వీలైతే అంతవరకు చేసుకోవాలి. మన వరకు సాయం కూడా ఎవరికైనా చేయవలసొస్తే చేయాలి ఖచ్చితంగా. ఇవన్నీ ఏంటంటే నాకైతే ఇది మెడిటేషన్ తర్వాతనే వచ్చాయండి ఇవన్నీ. హ్మ్. అది గూడా మిమ్మల్ని మీకు మీరు ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో మెడిటేషన్ వస్తారండి. ఇదైతే 100% అండి. అందరు మెడిటేషన్‌కి రాదండి. ఓకే. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ అదే. జన్మలో మీరు మెడిటేషన్‌లోకొస్తారు. మీ ఓకే. ద్వారా ఒకరొచ్చేది ఉంటే గూడా వాళ్ళు పుణ్యం చేసుకుంటేనే వస్తారు. అవునండి. ముఖ్యంగా ఏంటంటే, నేను నేర్చుకున్నది కాకుండా, మనం ఎంతైతే నేను సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. నేనెక్కడికెళ్ళినా గానీ చెప్పడానికి అంటే వాళ్ళు వినే వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకొని, మనమేదో చెప్పడం కాదు. వాళ్ళు కొంచెం ఆసక్తి ఉన్న వాళ్ళకు ఆసక్తిని గమనించి, అట్లా గూడా నేను సమయాన్ని చెప్పాలండి. ఇప్పుడు సద్వినియోగం అదొక చేసుకుంటాను. సేవ అండి. ఇప్పుడు అవును. మనిషి జన్మెత్తినప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పారు గదా! నన్ను నేను మార్చుకున్నానండి. మీరు అవును. వల్ల నలుగురు మారితే మీకు పుణ్యం వస్తుందండి. అది. ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది ఏదో ఒక పీడతోటి బాధపడుతున్నారండి. నేను చూస్తున్నాను గదా! అది. కొంతమంది డబ్బుల్ని బాధపడుతున్నారు. కొన్ని డబ్బులు లేక బాధపడుతున్నారు. కొన్ని ఆరోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని అనారోగ్యంతోటి కొంతమంది డబ్బు ఉంటది. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కొంతమంది డబ్బు లేదు. మనశ్శాంతి ఉండదు. కొంతమంది ఆరోగ్యం ఎంతమందండి ఇప్పుడు చూడండి
ఈ హాస్పిటల్కి వెళ్ళండి 40-50 మంది టోకన్ తీసుకొని నిల్చుంటున్నారు. ఒక్కసారి ధ్యానంకి వచ్చిన వాళ్ళకి హెల్త్ ఎంత బెనిఫిట్ అవుతుంది తెలుసా అండి. చాలా వాళ్ళు శ్రద్ధతో ధ్యానం చేస్తుంటే ఈ రోగం నయం కానిది ఏం లేదు. నిన్ను నువ్వు రోగం నుంచి బయటపడేసుకుంటారు. ఇయ్యలేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి. షుగర్ బీపీ పెద్ద సమస్యలు కాదండి. మెడిటేషన్ లో 3 నెలలు గట్టి చేస్తే మీకు బీపీ షుగర్ చాలా నార్మల్కి వస్తున్నాయి. ఈ ఈ రోజు పెళ్ళయ్యే అమ్మాయిలకు కానీ వాళ్ళకి సంతానం కలుగుతలేరు అంటున్నారు. అబ్బాయిలకి అవునండి. శుక్ర మన కౌంట్ తక్కువ ఉంది అంటున్నారు. ఇవన్నీ మెడిటేషన్కి వస్తే మ్యాటర్ ఆఫ్ వస్తాయండి. 3 months అండి రికవర్ అయిపోతాయి. కాకపోతే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని మళ్ళీ బాడీని యాంటీబయాటిక్స్ తోటి అన్ని బాడీని ఖరాబ్ చేసుకుంటున్నారు. అవునండి. మెడిటేషన్కి వచ్చిన వారికి ఇప్పుడు ఒక చిన్న బ్లాకేజ్ ఉంది అనుకోండి, ఏదైనా చక్రం దగ్గర ఒక బ్లాకేజ్ ఖరాబ్ ఉంది, ఏదైనా బ్లాకేజ్ ఆపుంది, సంతానం కలగదండి. ఆ బ్లాకేజ్ మీరు రిమూవ్ చేసుకున్నారు అనుకోండి, మీకు సంతానం కలుగుతుంది. ఇది చక్రాస్ మెడిటేషన్ అని ఉంటుందండి. అది ఇంకా పెద్ద సబ్జెక్టు. మన 7 చక్రాలు ఉంటాయి కదా, కింద మూలాల నుంచి శాస్త్రం వరకు 7 చక్రాలలో ఒక్కొక్క చక్రంకి ఒక్కొక్క బాడీ ఫంక్షనింగ్ ఉంటుంది. అవునండి. ఒక చక్రం సరిగా పనిచేయాలనుకో ఆ చక్రం తగ్గట్టు డిసీజెస్ వస్తాయి. డాక్టర్స్ ఇవన్నీ ఏం చెప్పరు, ఎందుకంటే వాళ్ళు తమాషాలు ఉంటారు. వాళ్ళు మెడిటేషన్ లో ఎప్పుడైతే వస్తారో ప్రతి పార్ట్ ఫంక్షనింగ్ మెటబాలిజం అనేది 100% కరెక్ట్ గా ఫంక్షనింగ్ చేస్తున్నాయి. ఒక క్లాస్ తీసుకొని మీరు ఈ చక్రాల గురించి కూడా చెప్పండి సార్. చెప్తానండి. నేను కంప్లీట్ గా చెప్తాను. చక్రాల గురించి ఇది అంటే బేసిక్ కొంతవరకు క్లాస్ కాబట్టి నేను ముందే సుధాకర్ గారు చెప్పాను. నేను ఈ రోజు బేసిక్ చెప్తానండి. చక్రాల గురించి చెప్పొచ్చు, చక్రాల వల్ల చాలా ఎట్లా క్యూర్ అయ్యే ఉన్నాయండి. చెప్పొచ్చు, అన్ని చాలా ఉంది. చాలా ఒకవేళ సబ్జెక్ట్ ఉంది. చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అవును. చక్రాలు యాక్టివేట్ చేసిన తర్వాత ఒక్కొక్క మనిషి ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయితే ఒక్కొక్క డిసీజ్ ఉండదు. ఇప్పుడు చాలా మంది ప్రపంచంలో షుగర్ బీపీ పెద్ద సమస్య అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో షుగర్ బీపీ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. ప్రతి ఒక్క పెద్దవాళ్ళు ఉండి చిన్నవాళ్ళు యంగ్స్టర్స్ కూడా ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఏదైనా మానసిక ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది. దానివల్ల బ్లడ్ ప్రెషర్స్ షుగర్ చాలా పెరిగిపోయినాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్ కి అలవాటు పడుతున్నారు. చాలా మంది డాక్టర్స్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకొని ఒక్క హాస్పిటల్ 50-60 మంది క్యూ సిస్టమ్ లో కూర్చొని డాక్టర్ కోసం వెయిట్ చేయాలి. పొద్దున్న 8 గంటలకు పోతే 2 గంటల వరకు టోకన్ వస్తుంది ఒక్కొక్కసారి. ఆ దానివల్ల మన ఏమంటారు మెటోఫిన్ 500,000 వేసుకుంటున్నారు. దానివల్ల ఎంత బాడీ ఇన్ఫెక్ట్ అవుతుందో వాళ్ళకి తెలుస్తలేదు. భగవంతుడు మనకి అన్ని ఇచ్చాడండి, అంత ఇచ్చాడు. అన్ని ఇచ్చాను కానీ మనం యూటిలైజ్ అన్ని చేసుకుంటలేము. చూడండి అంతే మనం చెప్తున్నాను కదా, తెలుసుకోలేకపోతున్నాం. మనం తెలుసుకోలేదు. ఇది తెలుసుకున్నాం. నాకు సింగిల్ ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏవి లేవండి సార్. ఈ సింగిల్ బీపీ రూపీ షుగరు మోకాళ్ళ నొప్పులు అట్లాంటివి ఏవి లేవండి. బీపీ కానీ షుగర్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఏవి లేవండి అసలు. నాకు మొదటి నుంచి కూడా లేవు, ఇప్పుడు కూడా లేవు. అసలు నేను మామూలుగా మొదటి నుంచి ఎట్లున్నానో అట్లాగే ఉన్నానండి. అసలు అలానే ఉంటారండి మీరు. శారీరకంగా అసలు ఏ ఇబ్బందులు లేవండి అసలు. మానసికంగా లేవు, మేడం మెడిటేషన్ చేసే వారికి మానసికంగా నేను టైం ని వినియోగం చేసుకోవడం ఒకటే అదనవునా. హలో సార్ నమస్తే సార్. చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే. ఏమ్మా ఎవరండి మాట్లాడుతున్నారు? మాట్లాడుతుంది రూప గారా అండి? రూపశ్రీ అనేసి. మాట్లాడమ్మా. నమస్తే సార్. ఇది కుండలిని మెడిటేషన్ విన్నాను ఇప్పుడు మీరు చెప్పేది. నేను కోవిడ్ ఇంకా మెడిటేషన్ చేస్తానండి. ఏమంటే ఇప్పుడు కొంచెము మూమెంట్స్ వస్తుంది, రొటేషన్. అంటే అది కంటిన్యూస్ గా 3-4 months గా అట్లే రొటేషన్ అవుతూ ఉంది. అంటే నాకు తెలుస్తుంది ఎక్కడైనా పెయిన్ ఉంటే ఆ శక్తి అక్కడ వెళ్ళి క్లియర్ చేసేసి వచ్చేస్తుంది. మీకు ఫస్ట్ ఎక్కడ పెయిన్ వస్తుంది? కింది సైడ్ వస్తుందా, మధ్యలో వస్తుందా, తల సైడ్ వస్తుందా, ఎక్కడ వస్తుందండి? అది నెక్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోయింది, ఆ పెయిన్ అంతా వెళ్ళిపోయింది. బ్లాకేజ్ క్లియర్ పైకి వెళ్తున్నట్టుందండి. అది అంటే ఇప్పుడు నెక్ రీజన్ పెయిన్ చాలా వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు హెడ్ తల భాగంలో కొంచెం చేంజెస్ అప్పుడప్పుడు కనిపిస్తుంది. వస్తుందండి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు మన స్వాదిష్టాన చక్రం దాటిన తర్వాత అది ట్రావెల్ చేస్తుంది, థర్డ్ ఐ సైడ్ ఆగ్నేయ సైడ్ ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రావెల్ చేస్తుంటే పీనల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేస్తుంది.
ఆ పీనల్ గ్లాండ్ యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక విధమైన లోపల ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మెదడులో పీనల్ గ్లాండ్ సెంటర్ లో ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా ఒక సిరీస్ ఆఫ్ వర్క్ గా మెల్లమెల్లగా మిమ్మల్ని యాక్టివేట్ చేస్తుంది. క్రమశిక్షణతో ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, కానీ అది యాక్టివేట్ అవుతుంది. ఓకే. సో అది అంటే టైం తీసుకుంటుంది కొద్దిగా. టైం తీసుకుంటే ఇమీడియట్ గా అయ్యే ఎఫెక్ట్ కాదు. మీరు ఒక్కటి ఉమ్, చేయొద్దు, ఏది చేయొద్దు, ఉమ్, మీరు మెడిటేషన్ చేయాలి. దానంతలా దాన్ని వదిలేసేయాలి. మీరు దాని మీద ప్రెషర్ పెట్టవద్దు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకా న్యాచురల్ గా వచ్చిందే న్యాచురల్ ప్రాసెస్ సంబంధించి సంబంధించి అంటే ఓన్లీ ఒకటి ఏంటంటే, మీరు ధ్యానంలో కూర్చున్న తర్వాత ఈ తాడ ఇక్కడ మీ ఇదే ఇక్కడ దృష్టి పెట్టాలి. ఇక్కడ దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మీకు ఏదైతే ఆజ్ఞ చక్రం ఉందో ఈ ఉమ్, ధ్యానంలో ఇక్కడ మీకు ఫోకస్ చేసినప్పుడు ఇక్కడ మీకు తెలియని పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చిన ఓ- ఇబ్బంది ఏముండదు. ఆ పెయిన్ తో పాటు ఈ రీజన్ మొత్తం మీకు హెడ్ మొత్తం రౌండ్ గా కొంచెం కొంచెం స్లైట్ గా వేవరింగ్స్ వస్తుంటాయి, వైబ్రేషన్ అవుతుంటాయి. ఓకే. వైబ్రేషన్ అయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సింది లేదు. అది డైలీ ఉమ్, లైఫ్ లో ఉంటూనే ఉంటుంది. ఇటు ఏంది మార్నింగ్ ఉంటుందని ఉండదు, మధ్యాహ్నం వస్తుంది, ఈవినింగ్ ఉంటుంది, నైట్ ఉంటుంది. అలా ఉమ్, క్రమశిక్షణగా మీకు బాడీ ఎప్పుడైతే దాని తగ్గట్టు అది రియాక్ట్ అవుతుంటుంది. కాకపోతే మీకు ఉమ్. టెన్షన్ పడాల్సింది ఏమి ఉండదు. అది 2 days బ్యాక్ అంటే చెవు లోపల అంటే హెడ్ లోగా చెవు లోపల బాగా చాలా పెయిన్ వచ్చేసింది. అది ఓన్లీ వెన్ కుండలిని యాక్టివ్ ఉన్నప్పుడు. తర్వాత పెయిన్ ఆటోమేటిక్ గా స్టాప్ అయితే అది స్టాప్ అయిపోయింది, పెయిన్ స్టాప్ అయిపోయింది. అదే అండి చెప్పాను కదా, అది ఏం చేసేస్తుందంటే పీనల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేస్తుంది. వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఉమ్, ఆ వైబ్రేషన్ ఏంటంటే దాని యాక్టివేషన్ సైడ్ కు అది ఇప్పుడు అవుతుందా, కాసేపటికి అవుతుందా, ఒక నెలకు అవుతుందా, 2 నెలలకు అవుతుందా, మన చేతిలో ఉండదు. దానంతట దాన్ని యాక్టివేట్ చేసుకుంటుంది, దానంతట అదే స్టాప్ చేస్తుంది. కాకపోతే మీరు ఫోకస్ గా మెడిటేషన్ అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఎన్ని అవర్లు చేయాలి? మీకు ఎంత ఒప్పుకుంటే అంత చేయండి. పర్టికులర్ టైం అనేది మెడిటేషన్ అవసరం లేదు. కరెక్ట్. మీ బాడీ ఎంతైతే సహకరిస్తుందో మీ ప్రశాంతంగా మనసుతోటి. కాకపోతే నాకు చెప్పాల్సింది ఏంటంటే, అర్లీ మార్నింగ్ ఇస్ బెటర్. అర్లీ మెడిటేషన్ కి మార్నింగ్. 3:30 to 5 o'clock చేసే మెడిటేషన్ లో యూనివర్స్ డైరెక్ట్ కనెక్ట్ అవుతారు మీరు. ఆ టైంలో అదే టైం. ఎనర్జీ అనేది ఫుల్ ఎనర్జీ అనేది మీకు యాక్యురేట్ గా మీ బాడీ అబ్జర్వ్ చేస్తుంది. ఆ ఓకే. టైం చేసే మెడిటేషన్ లో బాడీ ప్యూరిఫికేషన్ అవుతుంది. మీకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది. మీ యాక్టివేషన్ సంబంధించిన ఏ చక్రాలు ఎక్కడ బ్లాకేజ్ ఉన్నా కానీ అది క్లియర్ చేస్తుంది. కాకపోతే సిరీస్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఒకసారి ఒక రోజు అయ్యేది కాదు అది. కొంతమందికి సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంతమంది 3 నెలలు పడుతుంది. అది టైం డిపెండ్స్ ఆన్ బాడీ కండిషన్ బట్టి, మీరు చేసే ధ్యానం బట్టి, మీ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ బట్టి ఉంటుంది, మీరు చేసే క్రమశిక్షణ ఉంటుంది. చాలా లింక్ ఉంటాయి. కాకపోతే మీ హార్ట్ మీరు చాలా నిమ్మలంగా స్వధానంతో చాలా ఆ మెడిటేషన్ కొడుకుంటూ ధ్యానం అనేది చాలా కూల్ గా మంచిగా చేసుకోండి, యాక్టివేట్ అవుతుంది. సో థర్డ్ ఐ యాక్టివేట్ అయిన తర్వాతనే సహస్రార నిదానంగా అవుతుంది అంటారు. తాడే యాక్టివేట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా సహస్రం కాదు మేడం, తాడేలో చాలా ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. ఓకే. తాడే యాక్టివ్ అయిన తర్వాత చాలా సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో. తాడే తర్వాత ఇన్నోర్సల్ కనెక్ట్ అవుతుంది. ఆ సోల్ కనెక్ట్ అయిన తర్వాత ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాన్ని. అది ఇంకో క్లాస్ లో మీకు చెప్పగలుగుతాను ఎలా ఉంటుంది, ఎట్లా యాక్టివేట్ అవుతుంది. తర్వాత మనకి ధ్యానం నుంచి మన అంటే ఎట్లా ఉంటుంది, తాడా యాక్టివేట్ అన్నది మన సోల్ మనం చూసుకోగలుగుతాము, మన సోల్ ట్రావెల్ చేయగలుగుతాము, ఇంకొకరితో కమ్యూనికేట్ చేయగలుగుతాము, మనం వేరే సోల్తో కనెక్ట్ అవుతాం, మన ఇంకోతో ఆస్ట్రల్ వాళ్ళు ట్రావెల్ చేయగలుగుతాం. పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అది. ఓకే. కాకపోతే మీరు అది మెడిటేషన్ అనేది మానకుండా క్రమశిక్షణతో బ్రహ్మముహూర్తం చేసుకొని, అది ఒకరు చెప్పితే వచ్చే కుండలిని ఉండదండి. మీరు చెప్తున్నారు నేను ఎక్స్పీరియన్స్ అయ్యానని మీరు కావాలని మీరు అయ్యిందని నాకు కాదు. నా బాడీ తగ్గట్టు నేను ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతాను, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను చెప్పి. ఇలా మీరు పెద్ద నేను గొప్ప అని ఏమి ఉండదు. స్వతహాగా ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు అయిందని మీకు కాదు, మీకు అయిందని నాకు కాదు. ఈ కుండలిని అనేది ఒకరు పోల్చుకునేది కాదు ఈ సబ్జెక్ట్. అంటే నాకు బాడీ రొటేషన్ అవుతుందండి, కానీ కొందరు అది ముద్రాస్ తర్వాత బంధనాస్ అంతా పడుతుంది అంటారు కదా, అవంతా ఏం కాలేదు మేడం అవన్నీ మీరు
సబ్జెక్ట్ నుంచి ఏమి అట్లా పెట్టుకోకండి. నేను చెప్పేది ఏంటంటే సింపుల్ గా ధ్యానం చేయండి. ముద్రాస్ అవన్నీ ఏం అవసరం లేదు. అది పడుతుందని అది కొంతమంది అంటారు. అంత పెద్దగా అవసరం లేదు. ఓకే. సరే సరే. ఆటోమేటిక్ గా బాడీ అనేది మీకు ఏది చెయ్యాలో అదే నేర్పిస్తుంది మేడం. నేను చెప్తే చేసేది కాదు. మీ అంతలో మీకు స్వతహాగా తెలుస్తుంది. నేనేం చేయాలి, ఎలా చేయాలని మీకు ఆ కుండలిని నేర్పిస్తుంది. అవును. ఇప్పుడు ఎక్కడైనా నేను నేను పోయినప్పుడు, బయట పోయినప్పుడు మెడిటేషన్ చేస్తే బాడీ రొటేషన్ అవుతుంది కదా! నేను బయట ఉన్నాను పబ్లిక్ లో, ఇప్పుడు వద్దు అంటే స్టాప్ అయిపోతుంది. అదే మేడం, కుండలి అనేది నథింగ్ బట్ శ్రీమాత, అమ్మవారు, శక్తి స్వరూపిణి. అమ్మతో ఎలా మన అమ్మతో ఎలా చెప్తే అలా వింటుంది మేడం. మీ మదర్ ఉన్నారు, మా మదర్ ఉన్నారు. అమ్మ వద్దు అంటే ఆగిపోతుంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్తాను మేడం. నేను బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేస్తాను. నేను మెడిటేషన్ చేసినాక శవాసం వేసి పనుకుంటాను. పనుకున్న తర్వాత నా బాడీలో ప్రతి అణువులో ఎనర్జీ అనేది కింద నుంచి పై వరకు మొత్తం ఒక శవాసం వేసిన తర్వాత నాకు తెలుస్తుంది. ఎలా అంటే ఎనర్జీ ప్రతి నడిలో ట్రావెల్ చేస్తుంటది. ఆ టైంలో ఏం చేస్తానంటే కుండలికి చెప్పుకుంటాను మాతకి, అమ్మ నేను ఒక 1 అవర్ అంటే 1 అవర్ దాటుతుందండి. కొంచెం వేరే పనులు కూడా ఉంటాయి కదా, అనుకోకుండా ఇంకా వేరే కూడా యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి నేను కమ్యూనికేట్ చేస్తాను మదర్ కి, అమ్మ కుండలి మాత నాకు కొంచెం తగ్గించు, నాకు పవర్ ఎక్కువ అవుతుంది కొంచెం అని చెప్తే ఆటోమేటిక్ గా తను కంట్రోల్కి వచ్చేస్తుందండి. ఓకే. ఓకే. కమ్యూనికేట్ చేయగలుగుతాం ప్రతి విషయం కమ్యూనికేట్. ఇప్పుడు మీకు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇక్కడ మీరు అన్నారు కదా హెడ్స్ నుంచి ఆజ్ఞా చక్రం వరకు పెయిన్ వచ్చిందని. అప్పుడు మీకు కమ్యూనికేట్ చేసుకుంటే ఏంటంటే పెయిన్ తగ్గిస్తుంది మాట. అంటే నేను అయినంతే చేస్తాను అంటిల్ నా కెపాసిటీ, బేర్ చేసే కెపాసిటీ, తర్వాత స్టాప్ చేసేస్తాను. మీరు చేయరండి, ప్రకృతి అది చేపిస్తుంది. అది చేపిస్తుంది. మనం ఏం చెయ్యము. కుండలిని యాక్టివిటీ అనేది మన చేతిలో ఉండదు. అది స్వతహాగా ఒక చెప్పండి ఇందాక 7 days లో నేను కుండలిని యాక్టివిటీస్, చక్రాల యాక్టివిటీస్ అనేది అన్ని ఉట్టి మాటలు. కరెక్ట్. అది యాక్చువల్లీ నాకే అది యాక్టివేట్ అయ్యేదాకా అదేది ఇట్లా చెప్తున్నారు అనేలాగానే ఉండింది. కానీ యాక్టివేట్ అయిన తర్వాత అది ఇమాజినేషన్ కాదు, ఇట్ రియలీ హ్యాపన్స్ అనేది నాకు అనుభవానికి వచ్చింది. అదే మేడం, ఎవరైతే ఎక్స్పీరియన్స్ అవుతారో వాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్తాను కదా, నాకు మెడిటేషన్ అంటేనే అసలు నాకేమో తెలియకపోతుండే. నాకేదో జన్మలో సుకృతం ఉంది, మెడిటేషన్ తర్వాత కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యింది. దానివల్ల నా అనుభవాలు వచ్చాయి, మీకు చెప్పగలుగుతున్నాను. నేను మీలాగానే కదా, సామాన్యుడే కదా, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యిందని నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది కానీ మీరు షేర్ చేసుకుంటున్నారు. అలానే కాకపోతే ఏంటంటే అది క్రమశిక్షణతో ఒక పద్ధతిగా చేసుకుంటే ఫర్దర్ గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత చాలా సబ్జెక్ట్ ఉంటుంది దానికి. అంటే ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కాళ్ళు క్రాస్ చేసుకుంటాం కదా, అర్థింగ్ కావాలా, బాడీ అర్థింగ్ కావాలా? ఇస్ ఇట్ రిక్వైర్డ్ ఆర్ నాట్ రిక్వైర్డ్? మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని ఇట్లా చిన్న ముద్ర పెడతారా, ఏ ముద్ర పెడతారండి? క్లాస్ప్ ద ఫింగర్స్. ఇక్కడ పెట్టే ధ్యానం పొజిషన్, ధ్యాన ముద్ర పెడతారా? అదే పిరమిడ్ మెడిటేషన్ లో చెప్తారు కదా, మీరు డైరెక్ట్ ఫ్లోర్ మీద కూర్చోకుండా ఏదో ఒకటి బ్లాంకెట్ సంథింగ్ ఏదో వేసుకుంటారు కదండి, అది చాలు. కాకపోతే ఏంటంటే మీరు మెడిటేషన్ చేసినప్పుడు స్పైన్ అనేది యాక్యురేట్ గా 90 degrees లో ఉండాలండి. మీరు గోడకి ఆనుకొని మెడిటేషన్ చేయొద్దు. గోడకు ఆనుకుంటే అది యాక్టివేట్ అవ్వదు కుండలిని. అదే గోడకి యాక్టివేట్ కాదు, మన ఎనర్జీ అంతా గోడ సైడ్ వెళ్ళిపోతుంది. పైన తీసుకుంటుందని కాదు, అది ఏంటంటే మనకి బ్యాక్ రెస్ట్ అయింది అనుకో, అది ఫంక్షనింగ్ అనేది సరిగ్గా కాదు. మన బాడీ అనేది అది ఏంటంటే మీరు కరెక్ట్ గా 90 degrees కూర్చొని చిన్న ముద్ర అన్నా లేకపోతే ధ్యాన ముద్ర కూర్చొని మీ ఫోర్ అయితే కరెక్ట్ గా, మీ బాడీ కరెక్ట్ గా స్కేల్ దగ్గర అంటే ఇట్లా కరెక్ట్ పొజిషన్ లో కూర్చొని మీరు ధ్యానంలో కూర్చున్నారు అనుకోండి. కూర్చున్న తర్వాత మీకు ఏదైతే ఆల్రెడీ మీరు యాక్టివేట్ అయినా అంటున్నారు కాబట్టి మీరు కూర్చున్న కొద్దిసేపటికి మెడిటేషన్ కి కుండలి మెడిటేషన్ డిఫరెన్స్ ఏంటంటే, మెడిటేషన్ కూర్చున్న వాళ్ళకి కొంతమందికి ఆలోచనలు ఎక్కువ వస్తాయి. కుండలి ఎనర్జీ వాళ్ళకి చేసినప్పుడు ఏంటంటే ఆలోచనలు రావు ఎక్కువ.
ఆహా! వాళ్ళు అంటే నాకు కూర్చోగానే కొద్దిగా మెడిటేషన్ యాక్టివేట్ ఆలోచనలు అవుతారు. వస్తున్నాయండి. మరి నిద్ర కూడా బాగొస్తుంది. నిద్ర వస్తుంది అంటే దానికి ఎంతసేపు నిద్రపోతారు మీరు? నార్మలే కానీ మేబీ లిటిల్ మోర్ కుండలిని నార్మల్ యాక్టివేట్ అయిన వాళ్ళకి నిద్ర ఎక్కువ పట్టదండి. సారీ అవునా? టు సే. ఓకే. కుండలిని యాక్టివేట్ అయిన వాళ్ళకి నిద్ర నిద్ర అనేది తక్కువ చాలా అవుతుందా? తగ్గిపోతుంది. చాలా ఓకే. తగ్గిపోతుంది. హ్మ్. అసలు నిద్ర ఎందుకు పట్టలేదా అని తల బాదుకుంటారు వాళ్ళు. అవును. ఓకే. హ్మ్. ఎందుకంటే ఓకే. కుండలినికి వచ్చిన తర్వాత ఆ! నిద్ర అనేది 3 అవర్స్, 4 అవర్స్ అని లెక్క పట్టదు. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఓకే. చెప్తున్నాను. హుహు. అంటే ఎందుకంటే నాకీ అలర్జీ ఉంది. అలర్జీకి టాబ్లెట్స్ వేసుకుంటా. ఓకే. అలర్జీ దానివల్ల స్కిన్ మీకు అలర్జీ. ఆహ్, మా మీరు ఆహ్, మెడిటేషన్ చేసినప్పుడు అలర్జీ ఉండదుగా మేడం. మీరు అలర్జీ టాబ్లెట్స్ ఎందుకు చేసుకుంటున్నారు? అది లాంగ్ బ్యాక్ 20, 30 ఇయర్స్ ఇంకా ఉంది. సో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జస్ట్ లైక్ దట్ వైప్ ఇట్ ఆఫ్. అంటే అది మీరు చాలా ఎన్నాళ్ళ ఒక నుంచి చేస్తున్నారన్నారు స్టేట్‌కి ఇందాక? వెళ్ళిన తర్వాతనే వి కెన్ డీఎన్ఏ లెవెల్‌లో మనం క్లీన్ చేసుకోగలుగుతాము. అంతవరకు వెళ్ళేదాకా వి హావ్ టు. నేనొకటి చెప్తాను మీరేమనుకోవద్దంటే. చెప్పండి. మీరు ఓ ఆయుర్వేదిక్ సైడ్, ఆయుర్వేదిక్ మెడిసిన్ సైడ్ దృష్టి పెట్టండి. మనకెందుకంటే నేను అదే తీసుకున్నదండి. ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నా. ఇంగ్లీష్ మెడిసిన్ వద్దు. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువుంటాయి. అవును. ఆయుర్వేద మెడిసిన్ కుండలిని వాళ్ళకి కానీ, మెడిటేషన్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తారు. ఆ! ఇంగ్లీష్ వన్‌లో ఏంటంటే డ్రగ్ ఫార్మేషన్‌లో ఏందంటే కొన్ని యాంటీబయోటిక్స్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి బాడీని ఇబ్బంది పెడతాయి. అవునవును. లేదు నేను ఓన్లీ ఆయుర్వేదిక్కే తీసుకునేది. అంత ఆయుర్వేద తీసుకోండి. నేచురల్ వెజిటేరియన్ ఫుడ్డు. మీరు హ్మ్. గోమూత్రాన్ని ప్యూర్ గోమూత్రం ఉంటే దాన్ని ఆ! డి దాన్ని తీసుకుంటే మీకు స్కిన్ ఎలర్జీస్ కానీ, బాడీ ఎలర్జీస్ కానీ అన్నీ పోతాయి. ఏ ఆయుర్వేద మెడిసిన్ కన్నా గోమూత్రం ఒకటి చాలా స్వచ్ఛమైంది. ఆవు పాలు, గోమూత్రం తాగితే మీకు స్కిన్ ఆ! డిసీజెస్ రావు, స్కిన్ ఎలర్జీస్ రావు. ఓకే. అంటే ఇక్కడ దొరకదండి మాకు సిటీలో. దొరుకుతదండి. అంతా బాటిల్స్‌లో ప్రిజర్వేటివ్స్ ఏసి పెడతారు దాన్ని గూడాను. మీరెక్కడుంటారు? బెంగుళూరు సిటీ. ఎందుకు దొరకవండి? కౌస్ ఉన్నాయండి. ఆ! కౌస్ హౌస్ ఉన్నాయండి. ఉంటాయి ఇప్పుడు కానీ మేము దగ్గర లేము. మనకు కావాల్సింది మనకు కావాలంటే వెతకాలండి. ఇప్పుడు ఆ! మీరు ఓకే. కరెక్ట్. నేచురల్‌గా మీరు మీరు కొన్ని రోజులు ఆవుది ముహూర్తం ఆవుది తాగితే ఏమవుతుందంటే బాడీ హ్మ్. ప్యూరిఫికేషన్ అవుతుంది. చాలా ప్యూరిఫికేషన్ అవుతుంది. ఓకే. లేదంటే ఆయుర్వేదిక్ స్టోర్‌లోనే మీకు దొరికిపోతుంది. ఆవుది ఆ! ఆ! పంచామృతం ఏమంటే అదే ఇస్తారండి. ఇస్తారు. కౌ ఘీ, ఆవు నెయ్యి మెడిసిన్ వేసి ఇస్తారు. ఆయుర్వేదిక్ డాక్టర్ నాకు. ఎస్పెషల్‌గా మీరు ఆవు ముహూర్తం సంబంధించింది దొరుకుతుందండి. అది ఆవు పాలు, ఆవు మూత్రం కొన్ని రోజులు సేవించండి. మీకు చూడండి రిజల్ట్ చాలా ఉంటది. మీరు మెడిటేషన్‌లో హ్మ్. ఉన్నారు కాబట్టి మీరు జల్దీగా మీరు రికవర్ అవుతారు. మీ స్కిన్ ఎలర్జీస్ కూడా ఉండయి. ఓకే. నాకు హ్మ్. తెలిసిన జ్ఞానం గురించి చెప్తున్నానండి. చాలా ఓహ్! మందికి రికవర్ అయ్యారు. చాలా మందికి మంచిగా అయిన ఉద్దేశంలో మీకు ఇది ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ కదా అని చెప్తున్నాను. ఓకే. ఏదైనా రాంగ్‌గా అడిగానా? ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇస్ ఇట్ ఓకే? లేదండి. కాదు. అలా అని కాదు. నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడే మేడం చెప్తున్నాను. ఈ హ్మ్. రోజుల్లో మనకి భగవంతుడు అన్ని ఇచ్చాడు. కాకపోతే దాన్ని మనం యుటిలైజ్ చేసుకుంటలేమండి. హ్మ్. న్యాచురల్‌గా మనకి భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ శక్తిని ఇచ్చారు. కానీ అందరూ ఏందంటే దీని సైడ్ మొగ్గు చూపిస్తలేదు. చూపించేవాళ్ళు చూపిస్తున్నారు. హ్మ్. హాస్పిటల్‌లో ఎంతో మంది ఇన్‌ఫర్టిలిటీ తోటి, చాలా మంది హెల్త్ డిసీజెస్ తోటి ఎంతో మంది బాధపడుతున్నారు. కానీ భగవంతుడు ఇచ్చిన ధ్యానం సైడ్ మొగ్గు చూపక మనుషులందరూ ఈ మెడిసిన్‌కి అలవాటు పడి బాడీని మొత్తం అది చేసేసుకుంటున్నారండి. ఎందుకంటే దాంట్లో చాలా కెమికల్ ఓరియెంటెడ్‌గా ఉంటది. బాడీని అంటే ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ టైంలో తీసుకున్న తర్వాత రికవర్ అయిన తర్వాత అయినా మెడిటేషన్‌లోకొస్తే మళ్ళా రానియ్యదు హ్మ్. దాన్ని. దాన్ని స్టాప్ హ్మ్. చేసేస్తుంది. ఫర్దర్‌గా హ్మ్. తన హెల్త్ చాలా రికవర్ అవుతుంది. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడుందేంటంటే హెల్త్‌కి మెడిసినే అలవాటు చేసుకొని ఈవెన్ లాస్ట్ మొమెంట్ వరకు కూడా టాబ్లెట్స్ అంటున్నారు తప్ప, ఈ మెడిటేషన్ ఉంది. దీంట్లో ఇంత శక్తి ఉంది. నీకెందుకు ఇక్కడ మొగ్గు చూపనని చాలా మంది వెనకాల పడుతున్నారు.
ఆ, అంటే జనాలకి అవేర్నెస్ లేదు సార్. ఏమంటే మెడిటేషన్ లో ఇంత బెనిఫిట్స్ ఉంది, ఇట్లా చేయాలి అనేది కామన్ పీపుల్ దే ఆర్ హార్డ్లీ ఫైండింగ్. అది వన్ ప్రాబ్లమ్ ఇస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అందులో భగవద్గీత లేదు, ఆ తర్వాత మెడిటేషన్ గురించి లేదు. ఇట్స్ జస్ట్ సొసైటీకి రిలేటెడ్, ఎర్నింగ్ కి రిలేటెడ్ టాపిక్స్ అంతే వినా ఇట్స్ జస్ట్ బేసిక్ లివింగ్ కి. సో అవన్నీ కొద్దిగా చేంజ్ అవుతే సొసైటీలో చేంజెస్ రావాలి. అప్పుడు పీపుల్ విల్ హ్యావ్ ద అవేర్నెస్. దెన్ దెర్ అదే విల్ బి అండి సమ్ మనలాంటి చేంజెస్. వాళ్ళు ఇప్పుడు సుజాత మేడ్ కానీ సుధాకర్ కానీ మీరు కానీ నేను కానీ ఈ క్లాసెస్ కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనుషులో మార్పు రావాలి, ధ్యానం సెట్ రావాలి. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫుడ్ అనేది కన్సూమ్ చేయడంలో కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి. ఇప్పుడు బేసిక్ గా ఒక మనిషికి కావాల్సినది ఏంటంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ కోసం ఫుడ్ తీసుకోవాలి. అది ఎంతసేపు మనకి ఎనర్జీ ఉంటుందో ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇంకోసారి ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, అటు తింటాడు మళ్ళీ 3 అవర్స్ తింటాడు, మళ్ళీ 4 అవర్స్ తింటాడు, 5 అవర్స్ తింటాడు, తినడం బట్టి మన అసలు బాడీ మొత్తం పుట్టిందే చేస్తుంది. తినేదానికి అంటున్నారు కదా సార్. అలా అయిపోయింది తినడం, అంటున్నాను. పనుకోవడం, దానివల్ల టీవీ ఏంటంటే చూడడం, మొబైల్ చూడడం, ఇది 4 పనులు బాగా తర్వాత చక్కగా చేస్తున్నారు. తర్వాత అదొకటి ఇంకోటి ఇప్పుడు మనం తినేదంతా ఫర్టిలైజర్ ఫుడ్ జంక్ ఫుడ్. మోస్ట్ ప్రాబబ్లీ. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మేము కన్సూమ్ చేస్తున్నాం కాబట్టి దానికి మనం చెప్పలేము. ఎన్నో రోగాలు వస్తున్నాయి, ఎంతో మంది ఇన్క్యూరబుల్ డిసీజెస్ వస్తున్నాయి. సో ఎంత బయట నుంచి తీసుకున్నా అది తట్టుకోవాలంటే మనలో శక్తి ఉంది అనుకోండి, ఏది వచ్చినా మనం కాపాడుతుంది. ఆ శక్తి ఏంటి అంటే మెడిటేషన్. ఆ మెడిటేషన్ లో ఎన్నో రకాలు ఉన్నాయి, ఎన్నో ఉంది అని ఇంత గురించి చెప్తున్నాను. దాంట్లో పీక్ ఏంటంటే కుండలి ఎనర్జీ. ఓకే. ఆ కుండలి ఎనర్జీ వచ్చిందంటే ఇక మీకు మళ్ళీ లైఫ్ లాంగ్ ఎలాంటి డిసీజ్ రాదు. ఎందుకంటే చక్రాలన్నీ అలైన్ అవుతాయి, దాని ఫంక్షనింగ్ బాగుంటుంది. ఇంకా ఆ మనిషి ఉన్నన్ని రోజులు వాట్ ఇట్ మేబీ ఎన్ని రోజులు ఉంటాయి భూమి మీద అన్ని రోజులు అతనికి ఎలాంటి ఇల్లు హెల్త్ రాదు. ఇప్పుడు కుండలిని యాక్టివేట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ జన్మం ఉంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. అలా ఎలా ఉంటుందంటే మీరు ఎంత సాధన చేశారో ఆ ఎనర్జీ అనేది అంటే ఈ జన్మలో మీకు మొత్తం అయ్యిందంటే అది ఓకే. లేదు అంటే ఈ జన్మ ఎంత సాధన చేశారో ఏమంటారు బ్యాలెన్స్ ఫార్వర్డ్ అంటారు కదండి, వచ్చే జన్మలకి క్యారీ ట్రాన్స్ఫర్ ఫార్వర్డ్. అవుతుంది. క్యారీ ఫార్వర్డ్ అది వచ్చే ఓకే. జన్మలకి ఫార్వర్డ్ అవుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ మీరు అక్కడి నుంచి ఎంత వర్క్ చేస్తారో అక్కడి నుంచి మళ్ళీ మీరు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కర్మలు ఎట్లా పోగొట్టుకోవాలంటారు సార్? కర్మలు పోగొట్టుకోవాలంటే ఓన్లీ మెడిటేషన్ అండి, ఇంకా వేరే ఓన్లీ ఛాన్స్ లేదు. మెడిటేషన్. ఓకే. కర్మలు పోగొట్టుకోవాలంటే ధ్యానం తప్ప ఇంకే మార్గం లేదు. ఓకే. ఒకటి ఏంటంటే ధ్యానము. ధ్యానం ఒకటి, మనకి చేతనైనంత సేవ, అది సేవ. అన్నదానం కానివ్వండి, సర్వీస్. ఇంకో సేన, ఇంకేదైనా ఏదైనా సేవ. అంటే మీ దగ్గర ఒక మీకున్నలో కొద్దిగా అది నేచర్ అంటే అందరు వస్తారు. అది ప్రకృతికి సంబంధించిన అన్ని మన జీవులు కానీ ఏదైనా ఒక మనిషికి ఇంకో మనిషికి సేవ చేశారనుకోండి, కొంచెం కర్మ తొలుగుతుంది. ఇంకా మెడిటేషన్ కొంచెం కర్మ తొలుగుతుంది. సేవ చాలా ఇంపార్టెంట్ అండి. అది సేవ. మీరు ఏ విధంగా చేస్తారో అది మీ డిఫెన్స్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మన మూగజీవులు ఉంటాయి కదా వాటికి అన్నదానం చేస్తారు. కొంతమంది ఏంటంటే భక్తులకు అన్నదానం చేస్తారు. కొంతమంది ఏమో ఆర్ఫనైజ్ డొనేట్ చేస్తారు. కొంతమంది ఎవరు తగ్గట్టు వాళ్ళ సేవ చేసుకుంటే ఏంటంటే మీరైతే కర్మ చేస్తారో ఆ కర్మ ఈ జన్మలో కొంచెం తగ్గుతుంది. అది 100%. ఇంకోటి భగవంతుడి సేవలు ఉంటూ కూడా తగ్గుతుందండి. ఓకే. సో మెడిటేషన్ అండ్ సేవ, ఇది సేవ ఇంపార్టెంట్ అండి. మ్మ్. అది ఏదైనా ఉండొచ్చు, పరోపకారం అంటాం కదా, మన వల్లే కలిగి మీరు మీ దగ్గర ఎవరో వచ్చారు, ఈ బాధ ఉంది, ఏదైనా సాల్వ్ చేస్తారు అనుకోండి, తన హ్యాపీనెస్ ఏదైతే వస్తుందో మీ కర్మ తొలగిస్తుంది కొంచెం. మొత్తం అని అన్నాను, కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది మన బ్యాగేజ్. అది ఎంత అని మన చేతిలో ఉండదు, వి డోంట్ నో. కాకపోతే అవుతుంది. సార్ ఇంకెవరైనా మాట్లాడతారేమో, మాట్లాడిద్దామండి. ఇంకా చాలా మంది ఉన్నారు కదా సార్. ఓకే మేడం, ఇంకోరు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి సార్.
మాస్టర్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, సార్ ఉన్నారు చెప్తారు. థ్యాంక్ యూ సార్ సార్. మీరు ఎక్కడ ఉండేది సార్? నేను హైదరాబాద్ లో ఉంటాను మేడం. బెంగళూరుకి వచ్చేయండి, పిరమిడ్ వ్యాలీ. సార్ మీది Yes, sir. నెంబర్ 5 days. చెప్తారా సార్? ఇస్తానండి. ఈ నెంబర్ చెప్పరండి సార్. 99 99 85 85 440 440 567. 567. సీత రాఘవేంద్రరావు కదండి? రావు కాదండి, ఓన్లీ రాఘవేంద్ర అండి. ఏంటండి? ఓన్లీ రాఘవేంద్ర అండి, రావు కాదు. ఓకేనండి. సీతా రాఘవేంద్ర. అంతే అండి. ఓకే సార్. సార్ చాలా విషయాలు చెప్పారండి. మళ్ళీ మీరు క్లాస్ తీసుకోండి సార్, మధ్య మధ్యన తీసుకొని ఒక్కొక్క టాపిక్, కర్మ సిద్ధాంతం గురించి ఇదివరకు చాలా విన్నాము, చాలా తెలిసినా ఇంకా ఎంత వింటుంటే కూడా మనకు కొంచెం తెలియని వాళ్ళకు కూడా చాలా మందికి తెలుస్తుంది కదండి. చూడండి, డెఫినెట్లీ. చక్రాల గురించి, కర్మ సిద్ధాంతం గురించి ఇంకా చాలా విషయాలు ఉంటాయి కదండి. ఒక్కొక్క అదే పెద్ద సబ్జెక్ట్ అండి, ఒక్కో సబ్జెక్ట్ చెప్దాం. మీరు ఒకటే అన్నట్టు. సబ్జెక్ట్ తీసుకోవాలండి. ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని గురించే చెప్తే మనకు అంత కలగాపురం కాకుండా ఉంటుంది. అట్లా చూడండి. సరే సార్, థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి మాస్టర్స్. ఎవరైనా మీ సందేహాలు అలా ఉన్నా కానీ. థ్యాంక్ యూ సార్. నేను మధ్యలో లీవ్ అయ్యవలసి వచ్చింది వేరే కాల్స్ వల్ల. చాలా బాగా Okay. చెప్పినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో లాస్ట్ టైం కూడా నేను మాట్లాడా కదా, సో మీ ఎక్స్పీరియన్సెస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ Thank you. ఎక్స్పీరియన్సెస్ హియర్. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీకు ఏమైనా టాపిక్ ఉన్నా కానీ ప్లీజ్ కమ్ అండ్ షేర్ యువర్ నాలెడ్జ్ సార్. అదే చెప్తాం సార్, హెల్త్ గురించి, చక్రాస్ గురించి చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హెల్త్ విషయాల్లో చాలా బాధపడుతున్నారు. మన బాడీలో ఉన్న చక్రాస్ ఎలా యాక్టివేట్ చేసుకుంటే, అంటే కుండలిని ద్వారా కానీ ఇంకా చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటే మనకి హెల్త్ విషయాల్లో చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు హాస్పిటల్ తిరుగుతున్న, ప్రతి ఇంట్లో బీపీ, షుగర్ ఎన్నో కాంప్లికేటెడ్ డిసీజెస్ ఉన్నాయి. న్యాచురల్ వేగా మనం ధ్యానం